ఆరాధిద్దాము. మనం మందిరంలో ఆయనను ఆరాధించడం గొప్ప భాగ్యం. అందరం కలిసి ఒక ఏకీభవించి ఆరాధించడానికి గొప్ప భాగ్యం ఇచ్చినందుకు దేవుని స్తుతిద్దాము, ఆరాధిద్దాము. హల్లెలూయా. సిద్ధంగా ఉన్నారండి? Jesus, we praise you, we praise you, we praise you, Lord. Yesu, 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 Yesu Raja. 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 Yesu Raja, Maharaja. Yesu Raja, Goppa Raja. Yesu Raja, Maharaja. Yesu Raja, Goppa Raja. Yesu, 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 Yesu 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 Raja. ప్రేమమయుడు యేసు, ప్రేమమయుడు, జ్యోతిర్మయుడు యేసు, జ్యోతిర్మయుడు. ప్రేమమయుడు యేసు, ప్రేమమయుడు, జ్యోతిర్మయుడు యేసు, జ్యోతిర్మయుడు. యేసు రాజా, మహారాజా. యేసు రాజా, గొప్ప రాజా. యేసు రాజా, మహారాజా. యేసు రాజా, గొప్ప రాజా. యేసు, 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 యేసు 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 రాజా. యేసు కరుణామయుడు, కృపామయుడు యేసు, కృపామయుడు. కరుణామయుడు యేసు, కరుణామయుడు. కృపామయుడు యేసు, కృపామయుడు. యేసు రాజా, మహారాజా. యేసు రాజా, గొప్ప రాజా. యేసు రాజా, మహారాజా. యేసు రాజా, గొప్ప రాజా. యేసు, 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 యేసు 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 రాజా. కన్నీరంతా తుడిచివేయును, కష్టాలన్నీ తొలగించును. కన్నీరంతా తుడిచివేయును, తొలగించును. యేసు రాజా, మహారాజా. యేసు రాజా, గొప్ప రాజా. యేసు రాజా, మహారాజా. యేసు రాజా, గొప్ప రాజా. యేసు, 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 యేసు రాజా. యేసు, 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 యేసు రాజా. యేసు, 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 యేసు రాజా. యేసు, యేసు రాజా. యేసు రాజా, మహారాజా. యేసు రాజా, గొప్ప రాజా. యేసు రాజా, మహారాజా. యేసు రాజా, గొప్ప రాజా. యేసు, 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 యేసు 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 రాజా. యేసు నామం స్తుతింతును, యేసుక్రీస్తే దేవుడు, నిన్న నేడు నిరంతరం మార్పు లేని దేవుడు.
మీకే స్తోత్రం, మీకే స్తోత్రం యేసయ్యా, యేసయ్యా మీకే వందనాలు, మీకే వందనాలు యేసయ్యా, మీకే వందనాలు దేవా. దేవా మమ్మల్ని రక్షించినప్పుడు దేవా మమ్మల్ని ఎంతగానో ప్రేమించి దేవా కృపను చూపించి దయను చూపించి రక్షించావు దేవా. ఇప్పుడు కూడా అదే కృప అదే ప్రేమతో దేవా మమ్మల్ని నడిపిస్తున్నావు కాబట్టి మీకే వందనాలు దేవా. దేవా మీ సన్నిధిలో దేవా మాకు షలోమ్ ఉన్నది దేవా. మీ సన్నిధిలో దేవా మాకు రక్షణ ఉంది. మీ సన్నిధిలో దేవా మాకు శాంతి ఉన్నది. యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా మీకే వందనాలు, మీకే వందనాలు తండ్రి, మీకే వందనాలు.
సన్నిధిలో దేవా ఏదైనా సాధ్యం దేవా. ఈ రోజు మేము నమ్ముతున్నాము దేవా, ఈ రోజు మేము నమ్ముతున్నాము యేసయ్యా. మీ సన్నిధిలో దేవా ఏదైనా కూడా సాధ్యం అని నమ్ముతున్నాము యేసయ్యా. మేము నమ్మకం లేని వాళ్ళగా కాకుండా దేవా, అవిశ్వాసులుగా కాకుండా దేవా ఈ రోజు మేము నమ్ముతున్నాము దేవా. మీ సన్నిధిలో దేవా ఏదైనా కానీ సాధ్యం అని నమ్ముతున్నాము యేసయ్యా. స్థితిగతులను మార్చే దేవా మీకే వందనాలు దేవా. ఇప్పటి వరకు ఎన్నోసార్లు మార్చిన దేవా మీకు వందనాలు. ఇప్పుడు కూడా దేవా మార్చి నా స్థితిగతులను దేవా మీరు మార్చే దేవా మీకు వందనాలు దేవా. మాతో మాట్లాడుతున్న దేవా మీకు వందనాలు దేవా. మేము వాక్యం వింటుండగా కూడా దేవా మా తోడుగా ఉన్న దేవా మీకు వందనాలు. మాతో మాట్లాడుతున్న దేవా మీకు వందనాలు దేవా. మమ్మల్ని మార్చే దేవా మీకు వందనాలు. మీకే స్తోత్రాలు, మీకే స్తుతులు. యేసు నామములో అడుగుతున్నాం. ఆమేన్. Your house, ప్రజలు కనుక మీ ఇంటిని చూసినప్పుడు they must see light. వారు వెలుగు. Hallelujah. హల్లెలూయా. That means power of God must flow from your house. దాని అర్థం ఏంటంటే దేవుని యొక్క శక్తి మీ ఇళ్లలో నుంచి బయటికి వెళ్ళాలి. Hallelujah. హల్లెలూయా. So when people come even pass near your house, they may experience the touch of God. ప్రజలు మీ ఇంటి పక్క నుంచి వెళ్తున్నప్పటికీ కూడా వారు దేవుని యొక్క తాకిడిని అనుభవించాలి. Amen. ఆమేన్. The third thing, మూడో విషయం, your house must become a remote control. మీ యొక్క ఇల్లు అనేది ఒక రిమోట్ కంట్రోల్ గా ఉండాలి. You use remote control for TV? కదా, మీరు టీవీ కోసం రిమోట్ కంట్రోల్ వాడతారు కదా. You press the button here, something changes on TV. అక్కడ మీరు ఒక ఇల్లు ప్రెస్ చేయగానే టీవీలో మార్పు అనేది వస్తుంది, ఛానల్ మారుతుంది. Your house must have such prayer that sitting in your house you should touch the ends of the earth. మీ ఇంట్లో కూర్చొని మీరు ప్రార్థన చేస్తున్నప్పుడు దిగంతముల వరకు కూడా మీరు మార్పుని తీసుకొని రావాలి. Hallelujah. హల్లెలూయా. Through your prayer you must touch the ends of the earth. మీరు మీ యొక్క ప్రార్థన ద్వారా భూదిగంతముల వరకు కూడా మార్పుని తీసుకొని రావాలి. Hallelujah. హల్లెలూయా. As we were worshipping, ఇక్కడ మనం ఆరాధిస్తున్నప్పుడు one of the words Ravali spoke is God who builds our house, family, right? ఆ యొక్క రవళి పాడిన పాటల్లో ఒకటి పదాలు ఏమన్నాయంటే దేవుడు మన కుటుంబాన్ని కట్టేవాడు అని. So I felt strongly in my heart to release this blessing over you. నా యొక్క హృదయంలో నేను గట్టిగా విశ్వసించి పలుకుతున్నాను, ఈ యొక్క ఆశీర్వాదాన్ని మీ కొరకు నేను విడుదల చేయించున్నాను. Your house must become a lighthouse, it must become a powerhouse, and it must become a remote control touching the ends of the earth. మన యొక్క ఇల్లు ఆ యొక్క దీపస్తంభం గాను, అలానే శక్తివంతమైన గృహం గాను, అలానే రిమోట్ కంట్రోల్ గాను ఉండాలని నేను కోరుకుంటున్నాను. Amen. Amen. Can you pray for a minute? మనం అందరం ఒక్క నిమిషం ప్రార్థన చేస్తాము. You tell God, దేవునికి మనం చెప్దాము, God, my house may become a lighthouse. దేవా నా ఇల్లు ఒక లైట్ హౌస్ గా ఉంచండి అని ప్రార్థన చేద్దాము. My house must become a powerhouse. నా యొక్క ఇల్లు ఒక శక్తివంతమైన ఇల్లుగా ఉంటుంది ప్రభా. My house must become a remote control. నా ఇల్లు మరి ఒక రిమోట్ కంట్రోల్ గా ఉంటుంది తండ్రి. In Jesus' name. యేసు నామములో. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. Every darkness from your house must go. మన ఇళ్లలో ఉన్న ప్రతి చీకటి బయటికి వెళ్ళిపోను గాక. Hallelujah. ఆమేన్. I'm not giving a message. నేను ఇంకా వర్తమానం మొదలు పెట్టలేదు, but I'm tempted to tell you one testimony. మళ్ళీ నేను ఇంకొక సాక్ష్యం చెప్పడానికి ఉత్సహిస్తున్నా. Okay. One day one sister came to me. ఒకరోజు ఒక సహోదరి నా దగ్గరికి వచ్చింది. Said, sir, there is lot of problem in my house. నా ఇంట్లో చాలా సమస్యలు ఉన్నాయి సార్ అని చెప్పింది. Problem with my husband, problem with my mother-in-law, problem with my father-in-law, problem with my children, problem with health, problem with finance, problem with peace, problem. నా యొక్క భర్తతోనూ, నా అత్తతోనూ, నా మామతోనూ, నా యొక్క పిల్లలతోనూ, నా యొక్క ఆరోగ్యంతోనూ సమస్యలు ఉన్నాయని తను చెప్తూ వచ్చింది. I said, who is ruling your house, sister? God or devil? ఎవరు మీ ఇంటిని పరిపాలిస్తున్నారు, దేవుడా లేకపోతే దయ్యమా అని అడిగాను. She was speechless. ఆమె మాట్లాడలేకపోయింది. I said, I'll tell you one thing, sister. నేను ఒక విషయం చెప్తాను సహోదరి అన్నాను. Today when you enter your house, ఈ రోజు మేము మీ ఇంటికి వచ్చినప్పుడు you put your Congo
నీ- ఫైటింగ్ ఎట్లా చేస్తారు సిస్టర్స్? ఎలాగ మన సహోదరులు ఎలాగా ఫైటింగ్ చేస్తారు చెప్పండి. అట్లా కరెక్టా? అవునా? యూ హ్యావ్ ఎక్స్పీరియన్స్. ఎట్లా సిస్టర్ ఎట్లా చేస్తారు మీరు ఫైటింగ్ ఫైటింగ్ కి? చేయదన్నా. I said do that and you tell the devil, ఆ విధంగా చేసి సాతానుతో చెప్పండి, this is not your house, devil. ఇది దయ్యమా, ఇది నీ ఇల్లు కాదు, This is my house. ఇది నా ఇల్లు, I belong to Jesus. నేను యేసు ప్రభువుకు చెందిన దాన్ని. That's why this house belongs to Jesus. అందుకనే ఈ ఇల్లు దేవునికి సంబంధించింది. Shall put idhar se. చెల్ ఫుట్ బయటికి వెళ్ళిపో అని చెప్పాలి. Hallelujah. హల్లెలూయా. She came back after 1 week. ఒక వారం తర్వాత మళ్ళీ తిరిగి తను వచ్చింది. Full smile on her face. చాలా చిరునవ్వుతో తన మొహం మీద ఉన్నది. I said, sister, what happened? నేనన్న సహోదరి ఏమైందని అడిగాను. Sir, what you told worked. మీరు ఏదైతే చెప్పారో అది చాలా విలువైందని చెప్పాను. First time in 5 years, my attamma gave me a smile. 5 సంవత్సరాల్లో మొదటిసారిగా మా అత్తమ్మ నన్ను చూసి నవ్వింది అని చెప్పింది. Hallelujah. హల్లెలూయా. Her relation with her mother-in-law, father-in-law, husband, children, everything set. తన యొక్క సంబంధాలు తన అత్తతోనూ తన మామతోనూ తన పిల్లలతోనూ అన్ని కూడా సమకూర్చబడ్డాయి. Within 1 year, all debts paid off. ఒక సంవత్సరం లోపల వారి యొక్క అప్పులన్నీ తీరిపోయినాయి. In next 2 years, she purchased a 300 square yard of plot in Kukatpalli debt free. మరి ఎటువంటి అప్పు లేకుండా 2 సంవత్సరాల్లో తన కుక్కట్పల్లిలో 300 గజాల స్థలం కొనుక్కుంది. Hallelujah. హల్లెలూయా. My brothers and sisters, సహోదరి సహోదరులారా, today when you go to your house, మీరు కనుక ఈ రోజు మీ ఇంటికి వెళ్ళినప్పుడు take control. మీరు ఆధీనంలో తీసుకోండి. Tell the devil, సాతానికి చెప్పండి, you have no place here. ఇక్కడ నీకు స్థలం లేదని చెప్పండి. This is my house. ఇది నా ఇల్లు అని చెప్పండి. Whether rented or owned, this is my house because I'm staying here. అది అద్దిల్లైనా సొంతిల్లైనా ఇది నా ఇల్లు అని చెప్పండి. I belong to Jesus. నేను యేసుక్రీస్తుకు సంబంధించిన దాన్ని. Therefore this house belongs to Jesus. ఎందుకంటే ఈ యొక్క ఇల్లు కూడా యేసుక్రీస్తుకు సంబంధించింది. Devil khabardar. అదే దయ్యం ఆ ఖబర్దార్ అని చెప్పండి. No place here. నీకు స్థలం లేదు ఇక్కడ అని చెప్పండి. No power over here. నీకు ఎలాంటి శక్తి లేదని చెప్పండి. యేసు నామములో చల్పుట్. యేసు నామములో చల్పుట్ అని చెప్పండి. Hallelujah. హల్లెలూయా. I believe today onwards the environment of house will be different. మీరు అలా చెప్పినప్పుడు నేను నమ్ముతున్నాను మీ ఇంట్లో ఉన్న వాతావరణము మారిపోతుంది. Loudly please. హల్లెలూయా. Little louder please. ఇంకా గట్టిగా. Hallelujah. హల్లెలూయా. You know, while coming, Upenramma was telling. నేను వస్తున్నప్పుడు ఉపేంద్రమ్మ గారు నాతో చెప్తున్నారు. She was telling, I like to worship loudly. తను చెప్తుంది నేను గట్టిగా ఆరాధించడం నాకు ఇష్టం అని చెప్తుంది. Correct, Amma? అవునా? Slow, silent, I don't like. చిన్నగా మెల్లగా నాకు ఆరాధన ఇష్టం లేదు, గట్టిగా ఇష్టం అని చెప్తుంది. Go to your house and loudly shout hallelujah. మరి ఇంటికి వెళ్ళి గట్టిగా హల్లెలూయా అని చెప్పండి. Not like hallelujah. హల్లెలూయా. Hallelujah కాదట. Hallelujah. హల్లెలూయా. God bless you. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. Hallelujah. హల్లెలూయా. Praise the Lord for Anna's testimony మరి అన్న చెప్పిన సాక్ష్యాన్ని బట్టి దేవునికి వందనాలు. and God also. అలానే వాక్యాన్ని బట్టి కూడా We are blessed. మనం ఆశీర్వదింపబడిన వారము. Hallelujah. I just wanted to remind our church starts at 9:15. Right? నేను ఒక విషయం మీకు జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. మన సంఘము 9 గంటలకు మొదలవుతుంది. We will complete by 11:30. మనం 11:30 కల్లా ముగించుకుంటాము. So please come at 9 o'clock. అందరూ కూడా దయచేసి 9 గంటలకి రావాలని కోరుకుంటున్నాను. We'll participate here in prayer. మనం ప్రార్థనలో ఇక్కడ మనం కొనసాగుదాము. So you can go home and have chicken, mutton and be happy. మీరు ఇంటికి వెళ్ళండి, చికెన్ మటన్ తినండి, ఏదైనా సంతోషంగా ఉండండి. Right? We need to be happy in the God's presence, right? మనం దేవుని యొక్క సన్నిధిలో కూడా సంతోషంగా ఉండాలి కదా. This is the God's home, right? We are coming here at the right time.
మనము దేవుని యొక్క ఇంటికి సమయంకి వస్తున్నాము. There is peace, joy in this God's home, right? ఈ యొక్క సన్నిధిలో మరి సంతోషము సమాధానము ఉంటుంది. So some people will be sad, some people will be happy. చాలా మంది కొంతమంది దుఃఖంగా ఉంటారు, కొంతమంది సంతోషంగా ఉంటారు. But you need to influence others by being happy. మనము సంతోషంగా ఉండి వేరే వాళ్ళని ప్రభావితం చేయాలి. Hallelujah. హల్లెలూయా. I just remembered one thing. In some families, if anything small, one thing happens, they'll cry. Right? మరి నాకు ఒకటి విషయం గుర్తొస్తుంది. కొన్ని కుటుంబాలు ఏదైనా ఒక చిన్న విషయం జరిగితే ఏడుస్తారు. One person, if she cries, it will touch other people and they'll all collectively cry. మరి ఒక్కరు కనుక ఏడిస్తే అందరూ కూడా ఇంట్లో ఏడుస్తా ఉంటారు. They will become emotional. వాళ్ళు ఇంకా భావోద్రేకానికి గురవుతారు. In the same way, if you are laughing, one person laughs, other people also will laugh. మనం ఒక్కళ్ళు కనుక నవ్వితే వేరే వాళ్ళందరూ కూడా నవ్వుతా ఉంటారు. So in this church, we need to change that situation. మన యొక్క సంఘంలో ఆ పరిస్థితిని మనం మార్చాలండి. In our church, there is peace, joy, happiness, right? ఇక్కడ మన సంఘంలో సంతోషము, నెమ్మది, సమాధానం ఉన్నది కదా. So you need to be influenced by smiling and to others beside you. మరి మన పక్కనున్న వారిని మనము నవ్వుతా ప్రభావితం చేయాలి. That will change the environment. అది ఇక్కడున్న వాతావరణాన్ని మార్చి వేస్తుంది. So why don't we smile to our neighbors left and right? మరి మన పక్క వారి తిరిగి నవ్వండి, ఒక్కసారి సంతోషంగా నవ్వండి, అటు ఇటు తిరిగి నవ్వండి. Hallelujah. హల్లెలూయా. Praise God. So I just wanted to tell one thing. In museums, we'll see one statue. The person will stand and he'll become a statue. మరి అక్కడ మన మ్యూజియం లో చూస్తే కనుక ఒక వ్యక్తి ఇలా నుంచొని విగ్రహం లాగా ఉంటాడు. And if you go in front of him and act and try to beat him and do something, but he will be like that only. మరి ఆ విగ్రహం ముందుకు వెళ్ళినప్పుడు మనము ఏమి చేసినప్పటికీ, కొట్టినప్పటికీ, నవ్వినప్పటికీ అలానే ఉంటాడు. So in some situations you need to be like that. కొన్ని సందర్భాల్లో మనం ఆ రీతిగా ఉండాలి. Because devil is playing many emotional games in front of you. మరి సాతాను మన ముందు ఎన్నో భావోద్రేకాలతో కూడిన ఆటలు ఆడుతూ ఉంటుంది. He will try to tempt you. అది మనల్ని ఎంతగానో శోధిస్తూ He ఉంటుంది. will try to bring down you. మరి మిమ్మల్ని తగ్గించుకోవడానికి అంటే దించడానికి చూస్తూ But you ఉంటుంది. need to be still in the presence of God. మనము దేవుని యొక్క సన్నిధిలో అలానే ఉండాలి. We need to stand for God. మనం దేవుని కొరకు నుంచోవాలి. Because there is many things God has planned in your life. మరి దేవుడు మన యొక్క జీవితాల కొరకు ఎన్నో ప్రణాళికలు ఆయన ఉంచారు. It's not like you are not acting, devil is tempting you, but you need to just be calm in your heart. మరి మనం ఏదో నటిస్తున్నామని కాదు, కానీ నిజంగానే లోపల నుంచి మనం నెమ్మది కలిగి ఉండాలి. Because the peace of God ruling your heart. ఎందుకంటే దేవుని యొక్క సమాధానం మన హృదయంని ఏలుతుంది కాబట్టి. People may think many things. ప్రజలు ఎన్నో విషయాలు అనుకుంటారు. Why this person is like that and this and that. మరి ఈ మనిషి ఎందుకు ఇలా ఉన్నాడు, ఇలా ఎందుకు చేస్తున్నాడు, మనుషులు చాలా అనుకుంటా ఉంటారు. Because you are standing still like statue. మనం విగ్రహం లాగా ఇలానే ఉన్నామని అనుకుంటారు. So at that time I want to read one Psalms 37:7 verse. మరి కీర్తనలు 37 37:7. 7వ వచనము చూసినట్టయితే, Rest in the Lord and wait patiently for him. Do not fret because of him who prospers in his ways, because of the man who carries out wicked schemes. యెహోవా ఎదుట మౌనంగా నుండి ఆయన కొరకు కనిపెట్టుకొనుము. తన మార్గమున వర్ధిల్లు వారిని చూచి వ్యసన పడకము. దురాలోచనలు నేర్చుకున్న వారిని చూచి వ్యసన పడకము. Hallelujah. హల్లెలూయా. The wicked plan many things, but God is in control of everything. మరి దుర్మార్గుడు ఎన్నో పనులు చేస్తూ ఉంటాడు, కానీ దేవుడు అంతా కూడా ఆధీనంలో పెట్టుకొని ఉన్నారు. You need to find rest in the presence of God. దేవుని యొక్క సన్నిధిలో మనమండి నెమ్మదిగా ఉండాలి. Remember, God is in ultimate control. దేవుడు అన్నిటికీ కూడా ఆధీనంలో ఉంచుకున్న దేవుడు. And is having a plan in your life. ఆయన మన జీవితంలో ఒక ప్రణాళిక కలిగి ఉన్నారు. You need to be still and wait for the Lord's work in your life. మనము నుంచొని ఆయన యొక్క కృప కొరకు ఎదురు చూడాలి. So remember, I read one thing somewhere like after a storm, many storms in your life.
నేను ఒక విషయాన్ని చదివాను, ఒక్కసారి అది జ్ఞాపకం వస్తుంది. ఎన్నో తుఫానుల తర్వాత many storms, it might be your physical storm or it might be financial or whatever it might be, job or marriage. అది మన శారీరకమైన తుఫాను కావచ్చు, లేకపోతే ఆర్థిక సంబంధమైన ఉద్యోగము, కుటుంబము, ఏదైనప్పటికీ కూడా అవన్నిటి తర్వాత health also, ఆరోగ్యం కూడా. but remember there is a rainbow after a storm. కానీ ఒక్కడి జ్ఞాపకం పెట్టుకోండి, ఆ తుఫాను తర్వాత ఒక ఇంద్రధనుస్సు అనేది ఉంటుంది. Hallelujah. హల్లెలూయా. So God, remember God is in your control. గుర్తు పెట్టుకోండి, దేవుడు ఆధీనంలో ఉన్నాడు. Hope on the God. దేవుని పట్ల నిరీక్షణ కలిగి Be ఉండండి, patient. ఓపిక కలిగి ఉండండి. Don't act immediately. Just wait and pray at the time. మనము ప్రార్థన చేసి ఆ తర్వాత మనము యాక్ట్ చేయాలి, అంటే రియాక్ట్ అవ్వాలి. Hallelujah. Praise the Lord. హల్లెలూయా. So there are some announcements. We are having some prayer requests. మనకి కొన్ని ప్రార్థన అవసరతలు ఉన్నాయి. Just recently heard that Emmanuel, our old person, member, his father expired. పాత సభ్యుడు ఇమాన్యుయల్ బ్రదర్ వాళ్ళ తండ్రి గారు చనిపోయారు. So please pray for him and his family. తన కొరకు, తన కుటుంబం కొరకు ప్రార్థన చేయండి. And also pray for the Swarna sister. స్వర్ణ సహోదరి కోసం కూడా ప్రార్థన చేద్దాము. For the home and family also. తన కుటుంబం కొరకు, తన ఇంటి కొరకు మనం ప్రే చేద్దాము. And also Prema sister and Sheila aunty. ప్రేమ ఆంటీ కొరకు, శీలా ఆంటీ కొరకు. So I request Dharmara brother and to come and pray for this. ధర్మరావు సహోదరుడు వచ్చి ప్రార్థనలో మరి ఈ విషయాల కొరకు ప్రే చేయాలని కోరుకుంటున్నాను. ప్రార్థన చేసుకుంటాం. హల్లెలూయా. గొప్ప దేవానికి స్తోత్రములు ప్రభా. పరిశుద్ధాత్మదేవ వందనాలు తండ్రి, ఈ దినం మాకు ఇచ్చిందానికి కృతజ్ఞత చెల్లించుకుంటాం ప్రభా. ఈ ధన్యత మాకు ఇచ్చిందానికి వందనాలు ప్రభా. ఈ ధన్యత ఎందరో పొందుకున్న రోజులు ప్రభా, ఎందరో పొందుకోలేకపోతున్నారు ఈ ధన్యత తండ్రి. మేము పొందియోనమో నమ్ముతున్నాం తండ్రి ప్రభా. మనకి ఇచ్చిన ధన్యత బట్టి వందనాలు. ఇదిగోనైనా మేము ప్రార్థిస్తున్నాం ప్రభా, ప్రతి బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రభా. ఎవరెవరు నేను తండ్రి ప్రభా మరి నేను రాలేకపోతున్నారు ప్రభా, ఎవరు ఇబ్బందులు బాధలు ఉన్నారు ప్రభా, ఎవరు నేను తండ్రి ఆరోగ్య సరిలేక ఇంటిలో ఉన్నారు ప్రభా, వాళ్ళ కొరకు మేము ప్రార్థిస్తున్నాం ఏ ప్రభా. నా తండ్రి శ్రీరమ్మ గురించి నేను ప్రభా, నేను ఆ బిడ్డకి నేను తండ్రి మీరు ముట్టి మీరు స్వస్థపరిచి ప్రభా, ఆ బిడ్డకి తిరిగి నేను నడిపించేలాగా ఉండాలి ప్రభా. మరి తిరిగి మా సంఘంకి రావాలి ప్రభా. మరి ఆత్మీయ తల్లి ఉన్నది ప్రభా, మరి ఆ బిడ్డకి రావాలి ఇక్కడికి తండ్రి. మరి అనగా ప్రేమ మమ్మీకి తాకండి, ప్రేమ కాలు నిప్పి మొత్తం విడుదల అయిపోదా ప్రభా. బిడ్డకి తాకమని అడుగుతున్నానయ్యా తండ్రి. బిడ్డకి మంచి ఆరోగ్యం బలము శక్తి ఇచ్చి నడిపించమని అడుగుతున్నా ప్రభా. అలాగే నేను సంతోషిస్తాను ప్రభా. మరి ప్రభా కుటుంబం బట్టి వందనాలు ప్రభా. ఆ కుటుంబంగా తాకండి, ముట్టండి, నడిపించండి ప్రభా. ఆ కుటుంబం మొత్తం రావాలి సంఘంగా తండ్రి. ఆ బిడ్డకి మీరు తాకండి. ఆ ఇంటి చుట్టూ ప్రభా నీ అగ్ని కంచి రక్తం కంచి దౌదుతూ కలిసేసి ప్రభా ఆ బిడ్డకి నడిపించమని అడుగుతున్నా ప్రభా. ఇంకో కుటుంబం ప్రభా మరి ఎవరు బాగాలేదని ఇప్పుడు పెద్దలు చెప్పారు ప్రభా. ఆ కుటుంబం మీరు తాకండి, ముట్టండి, నడిపించండి అయ్యా. మరి వచ్చిన బిడ్డలందరి మీద నీ ఆత్మ కుమ్మరించి నడిపించమని యేసు పరిశుద్ధ నామములో నేను అడిగా ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. So youth needs to gather after the church. మరి యవనస్తులందరూ కూడా సంఘం అయిపోయిన తర్వాత కూడుకోవాలండి. You can meet Ravali. We'll have some small prayer, small meeting. ఆ స్థలంలో మరి రవళితో కలిసి ఒక చిన్న కూడిక అక్కడ ఉంటుంది. దయచేసి అక్కడ కూడుకోండి. Age group is 14, above 14. మరి వయసు వచ్చేసేసి 14 సంవత్సరాల పైన వారు. Not till 60. It's not till 60. It's below 30 years. మరి 14 నుంచి 60 సంవత్సరాలు కాదు కానీ 30 సంవత్సరాల వరకే. Hallelujah. Hallelujah. Yeah, people are above 60 also looking like youth here. ఇక్కడ 60 సంవత్సరాలు పైబడిన వారు కూడా యవనస్తులుగా కనబడుతున్నారు ఇక్కడ. Like Prema sister, Dot aunty. Dot aunty, Prema aunty. Hallelujah. Hallelujah. So if anybody is having any word or testimony, they can come and share for a few minutes here. ఎవరికైనా ఏదైనా వాక్యం పంచుకోవాలనుకుంటే, ఏదైనా సాక్ష్యం ఉన్నా వచ్చి పంచుకోండి. Hallelujah. 2-3 నిమిషాలు మాత్రమే. దేవుడికే ప్రైజ్గా. నేను 2-3 రోజుల క్రితం నుంచి చిన్న సాక్ష్యం చెప్తామనుకున్నా.
అయితే నిన్నటి నుంచి గుంతుకు పెట్టేసింది, ఇక మాట్లాడడం కూడా లేదు. చర్చికి వచ్చినప్పుడు కూడా మొత్తం గుంతు పెట్టేసింది. అయితే ఆరాధనలోని అన్ని సాధ్యమే దేవుడి సన్నిధిలో అన్నప్పుడు ప్రభా నా గుంతుకొని ముట్టండి ప్రభా అని నేను ప్రార్థిస్తున్నా. ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నానంటే దేవుడు నేను తాగాడు. అయితే నేను సాక్ష్యం ఏంటంటే, మాకు కొన్ని రోజుల క్రితమే, కొన్ని సంవత్సరాల క్రితమే కేఎస్ఎల్ అయిపోయింది బాబూజీ నగర్లో, మంగళవారం కేఎస్ఎల్. అయితే మేము బాగా ప్రార్థించాం బాబూజీ నగర్ అందరం. అయితే మళ్ళీ కేఎస్ఎల్ స్టార్ట్ అయింది. దాంతో మేము వాక్యం ద్వారా బలపడుతున్నాం. ఈ రోజు ఇలా ఉన్నామంటే వాక్యం ద్వారానే. దాంతో పాటు మేము వాక్యం ద్వారా చాలా నేర్చుకున్నాం, మేము బలపడ్డాము. తర్వాత బ్రదర్ వచ్చిన తర్వాత కూడా ఇంకా మేము వాక్యం ఇంకా బలపడ్డాము, ఇంకా లోతుగా తెలుసుకుంటున్నాము. దేవుడు ఇంకా మమ్మల్ని ఇంకా ఎదిగినట్లుగా ఇంకా మేము బలపడి అనేక మందికి బలపరిచినట్లుగా సాయం చేయాలని, మీరందరూ మా కొరకు ప్రార్థన చేయాలని, దేవుడికి మహిమకరంగా మేము ఉండాలని మీరందరూ మా కోసం ప్రార్థన చేయండి. అలాగే మేము మా బాబూజీ నగర్లో కూడా శుక్రవారం ప్రేయర్ జరిగితే బాగుందని అనుకుంటున్నాము. దానికోసం కూడా ప్రార్థన చేయండి. మీరందరూ ప్రార్థన చేస్తారని మేము నమ్ముచున్నాము. స్థిర సాక్ష్యం దేవుడు దీవించిన దాకా. హల్లెలూయా. సో nobody is there? Okay. ఇంకెవరు లేరండి సాక్ష్యం కొరకు? ప్రైజ్ లార్డ్ అందరికి. లాస్ట్ వీక్ పోయిన వారము నాకు చాలా బాడీ పెయిన్స్ ఉన్నాయి అన్నమాట. అర్లీ మార్నింగ్ లేచి 5కి లేచిన, 5:30కి లేచిన కానీ నిలబడలేకపోతున్నా. మళ్ళీ వచ్చి హాల్లో మళ్ళీ కూలబడ్డా ప్రేయర్ చేసుకుంటూ. అసలు లెగబుద్ధి అవుతలేదు, ప్రేయర్ చేసుకోబుద్ధి అవుతలేదు. అట్లాగే ఇంకా ప్రేయర్ చేసుకుంటూ అసలు చర్చ్కి రాబుద్ధి అవ్వలేదు. అంటే చేత కాలేదు, బాగా సివియర్ బాడీ పెయిన్స్. బాడీ అంతా స్టిఫ్ అయిపోయింది, ప్రతి ఏమంటారు జాయింట్ మొత్తం స్టిఫ్ అయిపోయింది. అయినా ప్రేయర్ చేసుకుంటూ కొంచెం అల్పాహారం పొద్దున్నకి వంట చేసి స్నానం చేసేసి చర్చ్కి వచ్చాను. వచ్చినాక కూడా వర్షిప్ లో ఉన్నాము, ప్రేయర్ చేస్తున్నాము, వాక్యం వింటున్నాము. ఇంకా హోలీ కమ్యూనియన్ ఇచ్చే టైంలో ప్రేయర్ చేస్తున్నాను అనమాట. దేవా మా కోసం నువ్వు సిలువలో మా అనారోగ్యం కోసం కూడా నువ్వు నా అనారోగ్యాన్ని కూడా తీసుకున్నావు దేవుడు అనేసి వందనాలు చెప్పి హోలీ కమ్యూనియన్ నేను తీసుకున్నాను. ఆ తర్వాత ఆ బాడీ పెయిన్స్ ఎక్కడ పోయినాయో నాకు తెలియదు. మళ్ళీ ఎప్పట్లో నేను స్వస్థపరచబడ్డానో నాకు తెలియదు. అప్పటి నుండి ఈ వీక్ అంతా కూడా నేను మంచి హెల్త్ తో జాబ్కి వెళ్ళేసి వచ్చాను. దేవుడి సాక్ష్యాన్ని దీవించిందా. Hallelujah. So if any new members are there, they can stand up. ఎవరైనా సంఘంలోకి కొత్తగా వచ్చిన వారు లేచి నిలబడగలరు. So we welcome baby akka, we works in Unicampus. మరి మా కృపక్కనే మేము ఆహ్వానిస్తున్నాము. తను works in Uni. షీ ఈస్ ఫ్రమ్ విజయవాడ. తను మా ఇంటి పక్కన మా మమ్మీ స్టూడెంట్, అలానే మా ఇంటి పక్కన ఉంటారు. సో ఇక్కడ స్థిరపడ్డారు హైదరాబాద్ లో. కృపక్క తన కోసము తన హస్బెండ్ 4 సంవత్సరాల క్రితం చనిపోయారు. యూనికార్పస్ లో నర్స్ గా పనిచేస్తున్నారు. 2 పిల్లలు ఉన్నారు, పాప బాబు. పాపకు పెళ్ళైంది. కుటుంబం కోసం ప్రార్థన చేయండి. రమ్మని ఆహ్వానించాను. అక్క ఏ సంఘానికి కూడా వెళ్ళట్లేదు, అంటే స్టీఫెన్ పాల్ దగ్గరికి వెళ్తుంది కానీ కాపరి ఉండాలి కదా అక్క అని చెప్తే, సరేరా నేను వస్తానని చెప్పి వచ్చారు. అక్క కోసం ప్రార్థన చేయండి. Hallelujah. We welcome you in the name of the Lord Jesus. యేసు ప్రభు నామములో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం అక్క. So anybody, please. దయచేసి కూర్చోండి. Anybody observed what is new here? Anything? ఎవరైనా ఇక్కడ ఏదైనా కొత్త విషయాన్ని గమనించారా? Mics, right? మైక్స్ చూసారు కదా, ఇవి కొత్తవి Looking new. కదా, కొత్తగా ఉన్నాయి. So there is a small testimony for that, and Sudha will share. దీనికి ఒక చిన్న సాక్ష్యం ఉన్నది. అయితే మనందరికీ తెలిసే ఉంటది, రజనీ అని మన సంఘానికి వచ్చేది గుర్తుంది కదా, రజనీ. సో తను చాలా రెగ్యులర్ గా మన సంఘానికి వచ్చేది, అన్ని ప్రేయర్ మీటింగ్స్ అటెండ్ అయ్యేది. తనకి ఎడ్విన్ పాస్టర్ గారు అంటే చాలా ఇష్టం. అయితే ఎప్పుడు అనేది అనమాట, పాస్టర్ గారిలో ఉన్నంత జెన్యూనిటీ నేను ఎక్కడా చూడలేదు. అందరు కాపర్లు కూడా చూడగానే నన్ను డబ్బులు ఆశిస్తూ ఉంటారు, ఈయన మాత్రం ఎప్పుడు కూడా నన్ను ఆశించకుండా ప్రార్థన చేసేవారు. ఈవెన్ తను మన సంఘాన్ని కూడా చాలా ఇష్టపడతా ఉంటుంది. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఇక్కడికి రావట్లేదు.
సో తను చెప్పింది అనమాట 1 year బ్యాక్ అనుకుంటా, అక్క నేను మీ చర్చ్కి ఏదైనా ఇవ్వాలనుకుంటున్నాను అని లాస్ట్ మేలో చెప్పినట్టుంది ఆ మాట. అంటే నేను అన్నాను ఏమో మరి చెప్తాను ఎప్పుడైనా అవసరం అయితే అని అన్నాను. సో తను చెప్పింది ఎనీథింగ్ అక్క, ఎనీథింగ్ వాట్ ఎవర్ యూ వాంట్ యూ టెల్ మీ, నేను ఎఫోర్డ్ చేసి నేను ఇస్తాను అక్క, కానీ నాకు ఒక 1 month ముందు చెప్పు సో దట్ ఐ కలెక్ట్ మనీ అని చెప్పింది. సరేనని చెప్పేసి నేను ఈ మైక్ సిస్టమ్ ఒక స్టేటస్లో నేను చూసాను అనమాట. ఎవరో సమ్ బ్రదర్ కెప్ట్ ఇన్ హిస్ స్టేటస్ సేయింగ్ దట్ దిస్ ఇస్ ఫర్ సేల్. సో ఇమ్మీడియట్ గా నేను ఆ రజనీకి పంపించడం జరిగింది. రజనీ అక్క ఆయన నెంబర్ ఇవ్వనంది, ఆయన పేరు ప్రేమ్, బండ్లగూడలో ఉంటారు, మినిస్ట్రీలో ఉన్నారు. సో ఆయన నెంబర్ రజనీకి ఇవ్వడం, రజనీ వెంటనే మాట్లాడము, 1000 rupees అడ్వాన్స్ పే చేసి తర్వాత నిన్న ఫుల్ అమౌంట్ పే చేసేసింది. మా ఇంటికి ర్యాపిడోలో కూడా తనే మొత్తం పే చేసి ఇచ్చింది. అయితే నేనన్నా నువ్వు రావచ్చు కదమ్మా అంటే, లేదు నాకు అదేమి పెద్ద మ్యాగ్నిఫై చేయొద్దు కానీ నా కోసం ప్రార్థన చేయండి అని చెప్పింది. కానీ నేనేం నమ్ముతానంటే ఎవ్రీ గుడ్ గిఫ్ట్ కమ్స్ ఫ్రమ్ ద అబౌవ్. ప్రతి మంచి ఆశీర్వాదం కూడా దేవుడి నుంచి వస్తుంది. దేవుడు మన అవసరాలు తీర్చే దేవుడు. మనము బైబిల్లో చూసినట్లయితే జీసస్ పర్ఫార్మ్డ్ మిరకిల్స్ వెన్ దేర్ ఇస్ ఎ నీడ్. అవసరం ఉన్న చోటల్లా ఆయన అద్భుతాలు చేశారు కదా. ఎప్పుడు అవసరం ఉంది, కానాని వివాహం కానివ్వండి, లేకపోతే రొట్టెలు పంచడం కాకండి, లేకపోతే కళ్ళు తెరవడం కానివ్వండి, ఏదైనప్పటికీ వెన్ ఎవర్ దేర్ ఈస్ ఎ నీడ్ టు గ్లోరిఫై గాడ్ హీ పర్ఫార్మ్డ్ మిరకిల్స్. ఆయన అద్భుతాలు చేశారు. సో మన కుటుంబంలో కానీ మన సంఘంలో కానీ ఎప్పుడైనా అవసరం ఉంటే ఖచ్చితంగా దేవుడు అద్భుతాలు చేస్తారు. హల్లెలూయా. మైక్స్ వీ నీడ్. కొద్దిగా గడబడి చేస్తున్న మీ అందరికీ తెలుసు కదా. సో లాస్ట్ 1 week లో గాడ్ ప్లాన్డ్ అంటే చూడండి, మన అవసరాన్ని దేవుడు 1 year బ్యాకే గుర్తించారు. సో దట్ ఈస్ హిస్ పవర్ అండ్ దట్ ఈస్ హిస్ ఎబిలిటీ. ఎస్టర్డే నేను సుశ్రుతన్న మాట్లాడుకుంటా, వీవర్ ఇన్ డిస్కషన్ అనమాట, మాట్లాడుకున్నాం. వి లిమిట్ అవర్ గాడ్. దేవునికి మనం ఒక పరిధి సృష్టిస్తా ఉంటాము, ఇదే ఆయన పరిధి అని అనుకుంటాం. కాదండి, ఈజ్ అన్లిమిటెడ్ గాడ్. ఆయన పరిమితి లేని, ఎటువంటి పరిధి లేని దేవుడు మన దేవుడు. అది కుటుంబంలో లేనప్పటికీ కూడా, సంఘంలో లేనప్పటికీ కూడా, వాట్ ఎవర్ ద నీడ్, ఎనీథింగ్, ఎనీ గుడ్ థింగ్ వి రిక్వైర్, గాడ్ విల్ ప్రొవైడ్ అస్. దేవుడు మనకు ఆయన సమకూరుస్తారని మనము నమ్మాలి. ఇంకా ఆయన మన సంఘంలో ఇంకా అద్భుతాలు చేయబోతున్నారండి. జస్ట్ బిలీవ్. God is going to do wonders in our families and also in our El Shaddai church. Hallelujah. Thank you. Thank you. Hallelujah. Hallelujah. Dharmara was discussing 1 month back that we need new mics, cordless mics. Okay. Dharmara brother ఒక నెల క్రితం నాతో మాట్లాడుతున్నారు, మనకి cordless mics కావాలని. అవునా? Yeah. Oh, praise God. So God has gifted in this way. మరి దేవుడు నాకు ఫిలిప్ చెప్పలేదండి, ఎప్పుడు ఈ విషయం చెప్పలేదండి. నేను నా పని చేసుకుంటూ వెళ్తా ఉంటాను, వస్తూ వచ్చినప్పుడే ఫిలిప్ కి చెప్తాను, నేను ఏ విషయమైనా అంతే, వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో ఆ రీతిగా దేవుడు చూడండి, వాళ్ళిద్దరు మాట్లాడుకున్న మాట దేవుడు విన్నాడు, ఇచ్చేసాడు. హల్లెలూయా. హల్లెలూయా. So the time has come to prepare our hearts to listen for the word of God. మరి సమయం వచ్చిందండి, మన హృదయాన్ని సిద్ధపరచుకొని దేవుని యొక్క వాక్యం విందాము. We welcome Sushrutana. మరి సుశ్రుతనని మనం ఆహ్వానిద్దాము. Pray for him and his health. మరి Pray for him and his health. హల్లెలూయా. అన్న ఆరోగ్యం కొరకు ప్రార్థన చేయండి. Hallelujah. హల్లెలూయా. God is good. దేవుడు మంచి దేవుడు. Amen. ఆమేన్. I'm really happy with the testimony of Sister Devi and Sister Sunita. మరి నేను సహోదరి లక్ష్మి సహోదరి అలానే సునీత సహోదరి యొక్క సాక్ష్యాన్ని బట్టి నేను ఎంతో ఆనందంగా ఉన్నాను. I'll tell you why. ఎందుకో చెప్తాను. It's not the magnitude of miracle.
అది అద్భుతం యొక్క ఆ యొక్క ఏమంటారు దాని యొక్క సామర్థ్యాన్ని బట్టి కాదు గాని, ఎంత పెద్ద అద్భుతం పెద్దదని కాదు గాని, but what brought it? కానీ అది ఏం తీసుకొని వచ్చింది? Lakshmi sister shared that she was strengthened through the word. మరి లక్ష్మీ సహోదరు చెప్పారు, నేను వాక్యము ద్వారా బలపడ్డాను అని. Correct కదా? అవునా? When people are strengthened through the word, we must know this is the season of revival. మరి ఎప్పుడైతే ప్రజలు దేవుని యొక్క వాక్యము చేత బలపడుతున్నారంటే దాని అర్థం ఏంటంటే ఇది ఉజ్జీవానికి సమయము అని. Hallelujah. హల్లెలూయా. Not strengthened through the miracle, not strengthened through the testimony, not strengthened through money, not strengthened to anything else, but through the word. మరి అద్భుతాల ద్వారా కాదు, వస్తువుల ద్వారా కాదు, దేని ద్వారానో బలపడటం కాదు గాని దేవుని యొక్క వాక్యము ద్వారా బలపడటము. Hallelujah. హల్లెలూయా. And Sunita sister shared, సునీత సహోదరి చెప్పారు, with the communion, as she took the communion, the healing flowed. మరి ఎప్పుడైతే తను బల్లలో పాలు పంచుకుందో అప్పుడు స్వస్థత తను పొందుతుంది. Hallelujah. హల్లెలూయా. Do you know what does that tell us? అది ఏం చెప్తుందో మీకు అర్థమవుతుందా? Let me know, what does it tell you? మీరు నాకు చెప్పండి, దాని వల్ల ఏం అర్థమవుతుంది మనకి? ఏం చెప్తున్నారు తను? Okay, ఇంకా correct. ఆయన పొందిన దెబ్బల ద్వారా స్వస్థత పొందుతుందని ఉపేంద్ర సాగర్ అంటున్నారు. What else? ఇంకా అందరి యొక్క క్షమాపణ, అందరి యొక్క ప్రేమ. Hallelujah. హల్లెలూయా. My brothers and sisters, సహోదరి సహోదరులారా, imagine just as we are coming closer, healings are happening. How much more when we really come closer to one another? మరి ఎప్పుడైతే మనం ఒకరికొకరికి దగ్గరగా వస్తుంటే స్వస్థతలు జరుగుతున్నాయి. ఆలోచించండి, ఊహించండి దీని గురించి. If we come closer than this also, మనం ఇంకా దగ్గర, ఇంకా దీనికంటే ఎక్కువగా దగ్గరకు వస్తే how much more power of God will flow? అప్పుడు ఎంతకంటే ఎక్కువగా దేవుని యొక్క శక్తి ఉద్భవిస్తుంది. ఆలోచించండి. We stop thinking about ourselves, we start thinking about others. మనం మన గురించి ఆలోచించడం మానేసి వేరే వారి గురించి ఆలోచిస్తా ఉంటాము. We stop thinking about our honor, we start thinking about others' honor. మన యొక్క గౌరవం కాకుండా వేరే వాళ్ళ యొక్క గౌరవం గురించి ఆలోచిస్తా ఉంటాము. Hallelujah. హల్లెలూయా. Brothers and sisters, సహోదరి సహోదరులారా, this is a challenge before each of us. మనందరి ముందు ఈ యొక్క సవాలు ఉన్నది. You know, when we take part in the Holy Communion, మనము పరిశుద్ధమైన బలలో పాలు పంచుకున్నప్పుడు everyone must feel the power of God. ప్రతి ఒక్కరు కూడా దేవుని యొక్క శక్తిని అనుభవించాలి. Sunita sister, thank you for the testimony. సో సునీత సహోదరి, మరి మీరు ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి వందనాలు. Sister, thank you for the testimony. మరి లక్ష్మీ సహోదరి సాక్ష్యాన్ని బట్టి వందనాలు. It is creating joy in my heart. నా యొక్క హృదయంలో ఎంతో సంతోషాన్ని మరి అది క్రియేట్ చేసింది. Hallelujah. హల్లెలూయా. And I am sure it is creating joy, bringing joy even in the heart of our Lord Jesus Christ. మరి నేను నమ్ముతున్నాను యేసుక్రీస్తు వారి యొక్క హృదయంలో కూడా ఇది ఎంతగానో ఆనందాన్ని తీసుకొని వచ్చిందని. Hallelujah. హల్లెలూయా. Do you love your neighbor? మరి మన పొరుగు వారిని మనం ప్రేమిస్తున్నామా? నిజంగా Wholeheartedly. హృదయపూర్వకంగా. Yes. అవునా? You just don't have to get up, just turn to the people around and say, I love you, brother. I love మరి you, sister. మీ పక్కన వారిని చూసి ఒక్కసారి నేను నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పండి. లవ్ యూ బ్రదర్, లవ్ యూ సిస్టర్ అని చెప్పండి. Love you, sister. Thank you for coming. సహోదరిని ప్రేమిస్తున్నా, ప్రేమిస్తున్నా. Love you, sister. Love you, my brother. Hallelujah. హల్లెలూయా. And one more thing we must say. ఇంకొక విషయం కూడా మీరు చెప్పాలండి. Say, I love Jesus. యేసు ప్రభు నేను ప్రేమిస్తున్నాను. And I love His church. నేను ఆయన సంఘాన్ని కూడా ప్రేమిస్తున్నాను. Love His church. ఆయన సంఘాన్ని ప్రేమిస్తున్నాను. Love El Shaddai. నేను ఎల్ షడై సంఘాన్ని కూడా ప్రేమిస్తున్నాను. Hallelujah. హల్లెలూయా. See, it is His church. El Shaddai is His church. ఎల్ షడై సంఘము ఆయన సంఘము. Hallelujah. హల్లెలూయా. We love Him.
మనం ఆయన్ని ప్రేమిస్తున్నాము, And we love El Shaddai. మనం ఎల్ షదాయ్ సంఘాన్ని కూడా ప్రేమిస్తున్నాము. Hallelujah. Hallelujah. This morning only I was appreciating Upendra. నేను ఈ రోజు ఉదయకాలంలో ఉపేంద్ర సహోదరిని ఎంతగానో అభినందించాను. Many times, when I pick her up, he'll say, Anna, today didn't want to come, this pain is there, that pain is there. Khani. ఎప్పుడు వెళ్ళినప్పటికీ కూడా నాకు ఈ నొప్పి ఉంది, ఆ నొప్పి ఉంది, నేను ఈ రోజు రాలేకపోయాను, అది ఇది అని చెప్తారు. కాదు, రాలేకపోయాను కాదు చెప్పరు. ఓకే ఓకే, అయినా సరే I can't stay back without coming. నేను రాకుండా ఉండలేను అని చెప్తారు. Hallelujah. హల్లెలూయా. I thank God for that. నేను దేవునికి వందనాలు చెల్లిస్తున్నా దాన్ని బట్టి. All of us, it should be like that. మనందరికీ కూడా అది అలానే ఉండాలండి. Leg pain होने दो, head pain होने दो, hand pain होने दो, आ जाओ. కాళ్ళ నొప్పి అయినవండి, తలనొప్పి అయినవండి, చెయ్యి నొప్పి అయినండి, వచ్చేయాలి. Hallelujah. హల్లెలూయా. I have severe hand pain. నాకు చాలా చెయ్యి నొప్పి బాగా ఉంది, తీవ్రంగా ఉంది. But కానీ the church, I love it. కానీ సంఘాన్ని నేను ప్రేమిస్తున్నాను. Hallelujah. హల్లెలూయా. I appreciate, Sunita sister and Jitendra brother from Jiaguda. People come from everywhere to the church. మరి నేను సునీత సహోదరిని, జితేంద్ర బ్రదర్ ని కూడా అభినందిస్తున్నాను. వాళ్ళు జియాగూడ నుంచి వస్తారు, చాలా మంది ఎన్నో రకాల ప్రాంతాల నుంచి వస్తున్నారు. Because you love the church. ఎందుకంటే వారు సంఘాన్ని ప్రేమిస్తున్నారు And కాబట్టి. your love for God and your love for the church is growing. That's why this testimony of God's power flowing at the time of communion. మరి దేవుని పట్ల మనకున్న ప్రేమ, సంఘం పట్ల మనకున్న ప్రేమ ఎదుగుతుంది కాబట్టి ఇలాంటి సాక్ష్యాలు మరి బల్లలో పాలు పంచుకున్నప్పుడు జరుగుతున్నాయి. Hallelujah. హల్లెలూయా. My brothers and sisters, సహోదరి సహోదరులారా, I am excited today. ఈ రోజు నేను చాలా ఉత్సాహంగా ఉన్నాను. Because I have a word from God. నేను దేవుడి నుంచి ఒక మాట ఉన్నది నాకు. I may not speak for a long time. నేను ఎక్కువ సమయం మాట్లాడను. మాట్లాడను చెప్పలేదు. మాట్లాడతారు కాదు మీ. నేను ఎక్కువ సమయం మాట్లాడకపోవచ్చు. But I have a word. కానీ నాకు ఒక మాట ఉన్నది. I am excited about that word. దాన్ని పంచుకోవాలని నేను ఎంతో ఉత్సాహంగా ఉన్నాను. Hallelujah. హల్లెలూయా. Ahab, King Ahab. మరి ఆహాబ్ రాజు గురించి తెలుసు కదా. Bad king. చాలా చెడ్డ రాజు. So Elijah comes to him and tells that because you are bad and corrupted the nation of Israel, there will be no rain. మరి ఏలియా ప్రవక్త ఆహాబ్ రాజు దగ్గరకు వచ్చి, నువ్వు చాలా చెడ్డవాడు కాబట్టి నీ దాన్ని బట్టి, నీ ధనమును బట్టి మరి వర్షం ఉండదు అని చెప్తున్నారు. So 3 years no rain. 3 సంవత్సరాలు ఎలాంటి వర్షము లేదు. And then after 3 years, ఆ 3 సంవత్సరాల తర్వాత 18th chapter of 1 Kings verse 1. మొదటి రాజుల గ్రంథము 18వ అధ్యాయము మొదటి వచనం మనం చూసినట్టయితే, It came to pass after many days that the word of the Lord came to Elijah in the 3rd year, saying, Go, present yourself to Ahab, I will send rain on the earth. అనేక దినములైన తర్వాత 3వ సంవత్సరమందు యెహోవా వాక్కు ఏలియాకు ప్రత్యక్షమై, నేను భూమి మీద వర్షము కురిపింపబోచున్నాను, నీవు వెళ్లి ఆహాబును దర్శించమని సెలవీయగా. So rain did not come immediately. మరి వెంటనే వర్షం రాలేదు. But then Elijah calls the prophets of Baal to Mount Carmel. మరి అహాబు ప్రవక్త బయలుదేవత యొక్క ప్రవక్తల్ని పిలిచాడు ఆ యొక్క కర్మేలు పర్వతం దగ్గరికి. And then he tells there that God who answers by fire is God. మరి ఆయన చెప్తా ఉంటాడు, మరి ఆ దేవుడు అగ్ని చేత జవాబు ఇస్తాడు అని చెప్తున్నారు. And then he prepares the altar for God. దేవునికి ఒక బలిపీఠం కడతాడు. And then he lays wood and then sacrifice. ఆ యొక్క అక్కడ కట్టెలు, అక్కడ బలి అర్పణలు అవన్నీ కూడా సిద్ధపరుస్తాడు. And he tells people pour water on it. మరి ఏలియా చెప్తాడు, అక్కడ దాని మీద నీళ్ళను పోయమంటాడు. 3 big jars of water is poured. ఒక 3 పెద్ద పెద్ద బాణల చేత వచ్చి నీళ్లు పోయమని చెప్తాడు. And then he prays.
అక్కడ ప్రార్థన చేస్తాడు. Fire comes from God and consumes all the sacrifice and the water. మరి దేవుని యొక్క అగ్ని వచ్చి అక్కడున్న బలిపీఠం మీద ఉన్నదంతా కూడా దహించి వేస్తుంది, అక్కడున్న నీటిని కూడా దహించి వేస్తుంది. People, they understand that Jehovah is God and none else beside him. అక్కడ మరి ప్రజలందరూ కూడా ఏమని గ్రహిస్తారంటే యెహోవాయే దేవుడు, ఆయన తప్ప వేరొక దేవుడు లేడని గ్రహిస్తారు. Hallelujah. హల్లెలూయా. But rain has still not come. అయినప్పటికీ కూడా వర్షం ఇంకా రాలేదు. What people need there? అక్కడ వారికి ప్రజలకు ఏం కావాలి? 3 years no rain. 3 సంవత్సరాలు వర్షం లేదు. They need rain. వాళ్ళకి వర్షం కావాలి. I'll tell you something very interesting. నేను ఒక విషయం, ఒక ప్రాముఖ్యమైన విషయం చెప్తాను, ఆసక్తికరమైన విషయం చెప్తాను. How many of you travel towards Warangal route often? మరి ఎవరైనా ఎంతమంది మీలో వరంగల్ రూట్ లో చాలా తరచుగా ప్రయాణం చేశారు? Okay. Now, once you cross Bibi Nagar, there is a lake on the left side, right? మరి బీబీ నగర్ దాటిన తర్వాత అక్కడ ఒక పెద్ద చెరువు ఉంటుంది. Now, I remember, I used to go there from 1992. నేను 1992 నుంచి కూడా అక్కడికి వెళ్తా ఉన్నాను. Most of the time, that lake used to be dry. చాలా సమయాల్లో ఆ యొక్క చెరువు ఎప్పుడు కూడా ఎండిపోయి ఉంటుంది. And not only that, the whole strip, till Warangal used to be very dry. మరి అలానే కాకుండా ఆ యొక్క వరంగల్ మార్గం అంతా కూడా అంతా ఎండిపోయినట్టు ఉంటుంది. You remember that? అది గుర్తుందండి మీకు? Not only that, Telangana was very dry. మరి అదొక్కటే కాదు, తెలంగాణ ప్రాంతం కూడా చాలా ఎండిపోయినట్టు ఉంటుంది. So one day, Pastor Sinha, me and a few people were traveling that way. ఒక రోజు నేను పాస్టర్ సిన్హా గారు మరి కొంతమందితో కలిసి నేను ప్రయాణం చేస్తున్నాను. And that lake was dry, not a drop of water. ఆ చెరువు అంతా కూడా ఎండిపోయింది, ఒక్క చుక్క కూడా నీరు లేదు అక్కడ. And that cry was coming out from our heart. నా యొక్క హృదయం నుంచి చాలా ఎంతో వేదన వస్తుంది. And we were praying. We stopped there and we were praying. అక్కడ మేము ఆగిపోయి ప్రార్థన చేశామండి. And suddenly God spoke. అకస్మాత్తుగా దేవుడు మాట్లాడాడు. God reigns. మరి యేసు ప్రభు వారు వర్షించే దేవుడు అని. Actually, in English, their rain has 2 meanings. ఇంగ్లీష్ లో రెయిన్ అంటే వానకి, వర్షానికి 2 అర్థాలు ఉన్నాయి. Number 1, మొదటిది rule. Rain means rule. మరి రెయిన్ అంటే పాలించడం, పరిపాలించడం. And rain means varsham kuda. ఇంకొక రెయిన్ ఏంటంటే వర్షం. So God was speaking both ways. మరి దేవుడు 2 విధాలుగా మాట్లాడుతున్నాడు మాతో. God reigns and God reigns. దేవుడు పరిపాలిస్తాడు, అలానే దేవుడు వర్షం కూడా ఇస్తాడు అని. Hallelujah. హల్లెలూయా. That year, ఆ సంవత్సరము అయితే Rajshekar Reddy garu became chief minister. రాజశేఖర్ రెడ్డి గారు ఆ రోజు ఆ సమయంలో ప్రధానమంత్రి అయ్యారు. Rain changed. ముఖ్యమంత్రి అయ్యారు. And from that day till today, that lake has never gone dry. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఆ చెరువు ఎప్పుడు కూడా ఎండిపోలేదు. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Here Israel needed rain. ఇక్కడ ఇశ్రాయేలు దేశానికి వర్షం కావాలి. And now what I'm going to speak to you from here onwards, ఇక్కడ నుంచి నేను మీ అందరితో కూడా ఏం మాట్లాడుతున్నానంటే, I want you to listen. మీరు వినండి. Because this is a prophecy for you. ఇది మీ అందరికీ కూడా ఒక ప్రవచనమై ఉన్నది. But there is also an instruction behind this prophecy. ఈ యొక్క ప్రవచనం వెనక కొన్ని జాగ్రత్తలు, కొన్ని సూచనలు కూడా ఉన్నాయి. Let us read verse 41. మరి 41వ వచనం చూద్దాము. 1 Kings 18 chapter verse 41. మొదటి రాజులు 18వ అధ్యాయము 41వ వచనము. Elijah said to Ahab, "Go up, eat and drink, for there is a sound of abundance of rain." పిమ్మట ఏలియా విస్తారమైన వర్షం వచ్చినట్లుగా ధ్వని పుట్టుచున్నది, నీవు పోయి భోజనము చేయమని ఆహాబుతో చెప్పగా. You see, there was no rain over there. అక్కడ చూడండి, వర్షం లేదు. But Elijah was hearing abundance of rain. కానీ ఏలియా ఆ యొక్క వర్షం యొక్క ధ్వనిని వింటూ వస్తున్నారు. Where was the sound? ఎక్కడుంది ఆ ధ్వని? ఎక్కడి నుంచి వస్తుంది? The sound was not outside. ఆ ధ్వని అది బయట నుంచి రావట్లేదు, కానీ The sound was inside.
ఆ ధ్వని అనేది లోపల నుంచి వస్తుంది. My brothers and sisters, సహోదరి సహోదరులారా, I hear the sound of abundance of rain in all our lives. నేను మరి ఆ యొక్క సమృద్ధిని ప్రతి ఒక్కళ్ళ యొక్క జీవితాల్లో నేను వింటున్నాను. I am hearing the sound of being debt free for everybody in the church. ప్రతి ఒక్కళ్ళు కూడా సంఘంలో ఎటువంటి అప్పులు లేకుండా ఉండడం అనే ధ్వనిని నేను వింటున్నాను. I hear the sound of perfect health for everyone here in the church. మరి నేను పరిపూర్ణమైన ఆరోగ్యం యొక్క ధ్వనిని నేను వింటున్నాను. I hear the sound of victory for everyone here in the church. మరి సంఘంలో ఉన్న వారందరి కొరకు మరి జయం గురించి ఒక ధ్వనిని నేను వింటున్నాను. Hallelujah. హల్లెలూయా. And Elijah tells that to Ahab. మరి ఏంటి ఆ విషయాన్ని ఆహాబుకు చెప్తాడు. Now listen very carefully. ఇప్పుడు చాలా జాగ్రత్తగా వినండి. Verse 42. 42వ వచనము. So Ahab went up to eat and drink, and Elijah went up to the top of Carmel, and then he bowed down on the ground and put his face between his knees. ఆహాబు భోజనం చేయబోయిన కానీ ఏలియా కర్మేలు పర్వతం మీదకి పోయి నేల మీద పడి ముఖము మోకాళ్ళ మధ్య ఉంచుకొనెను. Now, my brothers and sisters, సహోదరి సహోదరులారా, this is an important part for you and me. ఇది మీకు నాకు కూడా చాలా ప్రాముఖ్యమైన విషయము. Elijah released the prophecy. ఏలియా ఆ యొక్క ప్రవచనాన్ని విడుదల చేశారు. Ahab took the word, went to eat and drink. ఆహాబ్ ఆ విషయాన్ని పట్టుకొని ఆయన భోజనం చేయడానికి వెళ్ళిపోయారు. He was a king. He took that and went away. ఆయన ఆహాబ్ ఒక రాజు అయినాడు. ఆ ప్రవచనాన్ని తీసుకొని ఆయన వెళ్ళిపోయారు. But Elijah was a prophet. ఏలియా మాత్రం ప్రవక్త అయినారు. He did not go to eat and drink. ఆయన భోజనం చేయడానికి వెళ్ళలేదు కానీ He put his face between his knees. ఆయన మోకాళ్ళ మధ్య తన యొక్క ముఖాన్ని ఉంచుకున్నారు. Have you ever put your face in between your knees? మీరు ఎప్పుడైనప్పటికీ మీ మోకాళ్ళ మధ్యన మీ ముఖాన్ని ఉంచుకొని ప్రార్థన చేశారా? ప్రార్థన తర్వాత అనుకుంటాం, but మోకాళ్ళ మధ్య మీ ముఖాన్ని ఉంచుకున్నారా? I tried. నేను ప్రయత్నం చేశాను. I don't know whether I can do now. Can I have done that? నేను ఇప్పుడు చేస్తానో లేదో నాకు తెలియదు కానీ నేను ఇంతకన్నా మునుపు దాన్ని చేశాను. When you bend down and you put your face in between your knees, ఎప్పుడైతే మనం మోకరించి వంగి మన యొక్క మోకాళ్ళ మధ్య మన తలను ఉంచుకుంటామో, do you know what is the first thing that happens? మీకు తెలుసా మొదటి విషయం ఏం జరుగుతుంది అలాంటప్పుడు? Can you tell me? చెప్పగలుగుతారా? Satan trembles, yes. సాతాను వణికిపోతుందంట. What happens to you? మీకేం జరుగుతుంది? నడుము నొప్పి వస్తుంది. Imagine you are young. ఒక్కసారి ఊహించుకోండి మీరు యవ్వనంగా ఉన్నారని. So no problem there. Busy. కొద్దిగా తల తిరిగినట్టు ఉంటుందంట రవళి చెప్తుంది. Let me see who can tell me. Prasava Vedana. ప్రసవ వేదన అని వాణి సహోదరి చెప్తున్నారు. I will tell you first thing that happens. Your ears get blocked. విషయం చెప్పనా, మీ యొక్క చెవులు మూసివేయబడతాయి. With your knees, your ears are blocked. మీ యొక్క మోకాళ్ళ ద్వారా మీ యొక్క చెవులు మూసివేయబడతాయి. Now that is an important part. అదే చాలా ప్రాముఖ్యమైన విషయము. Because Elijah needs to hear what is going on inside rather than the sound outside. మరి ఏలియా లోపల ఏమి జరుగుతుందో వినాలనుకుంటున్నారు, బయట జరిగే దానికంటే కూడా. My brothers and sisters, సహోదరి సహోదరులారా, if I ask you, నేను మిమ్మల్ని అడిగినట్టయితే, okay, let me ask sister. నేను సహోదరిని అడుగుతాను, Sister, what are you doing? సహోదరి ఏం చేస్తున్నావు అంటే, I'm translating. Okay. Now, if I ask you, what are you doing? మిమ్మల్ని అడిగితే మీరు ఏం చేస్తున్నారంటే, Philip brother, what are you doing? నేను అడిగితే ఫిలిప్ బ్రదర్ అడిగితే ఏం చేస్తున్నారంటే, See, I'm writing. He was writing few minutes. See, it's easy to నేను tell, రాస్తున్నాను. right? మనం చాలా తేలిక కదండి ఆ విషయం చెప్పడం ఏం చేస్తున్నామో. Okay, sister, what are you feeling? మీరు ఏం అనుభవిస్తున్నారు అని సహోదరి అని అడిగినప్పుడు,
you can't answer immediately. మీరు వెంటనే జవాబు చెప్పలేరు. Correct? అవునా? మీరేం ఫీల్ How are you అవుతున్నారని అడిగితే, feeling? What are you feeling? నువ్వు ఎలా ఉన్నావు, నువ్వు ఏ విధంగా ఉన్నావు అని అడిగినప్పుడు Correct? అవునా కాదా? Why? ఎందుకు? Because, yes, we need to look inside to find out what we are feeling. మనము లోపలికి చూసుకొని మనము ఏ విధంగా అనుభవిస్తున్నామో ఫీల్ అవుతున్నామని తెలుసుకోవాలి. I'll tell you one thing, my brothers and sisters. సహోదరి సహోదరుల, నేను ఒక్క విషయం చెప్తాను. See, we all are dependent on our 5 senses. మనం అందరం కూడా మన యొక్క 5 జ్ఞానేంద్రియాల మీద ఆధారపడి ఉన్నాము. Correct? అవునా? What is that? అవన్నీ ఏంటి చెప్పండి? Our seeing, our hearing, our smelling, tasting and touch. మరి మనం చూడటము, వినడము, అలానే రుచి చూడటము, A smell. వాసన చూడటము, అలానే మన తాకిడి, Correct? స్పర్శ. Now, do you any time get any feeling or any knowledge other than these 5 senses? ఈ యొక్క 5 జ్ఞానేంద్రియాలు కాకుండా ఇంకేమన్నా మరి అనుభవంలో మీకు వచ్చిందా? Let me ask you a question. నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. See, now I am experiencing pain. నేను ఇక్కడ నొప్పిని అనుభవిస్తున్నాను. Is it through any of the 5 senses? ఇది మరి ఈ యొక్క 5 జ్ఞానేంద్రియాల నుంచి వస్తుందా నొప్పి అనేది? No. కాదు. Okay, when I say I feel happy, నేను చెప్పినప్పుడు నేను చాలా సంతోషంగా ఉన్నాను అన్నప్పుడు any 5 senses involved in that? ఈ యొక్క 5 జ్ఞానేంద్రియాలు ఏమన్నా ముడిపడి ఉన్నాయి అందులో? No, when I say, see, I say, I feel, if it is wet, I feel wet with my finger. ఇక్కడ తడిగా ఉంటే నేను నా వేలుతో ఇక్కడ తడి ఫీల్ అవుతున్నానని చెప్పినప్పుడు, But when it is sadness, when it is happiness, when it is that little depression, negative feeling, it is not with the 5 senses. మరి మనం ఎప్పుడైనా బాధలో ఉన్నప్పుడు, విచారంలో ఉన్నప్పుడు, దుఃఖంలో ఉన్నప్పుడు మనం ఇవన్నీ కూడా 5 జ్ఞానేంద్రియాలకు సంబంధించినవి కావు. Correct? అవునా? See what is going on inside of you. మరి మన లోపల ఏమి జరుగుతుంది? See, that's why Samuel said when he came to anoint king for Israel, ఎప్పుడైతే సమూయేలు ఆ యొక్క ఇజ్రాయెల్ దేశం కొరకు రాజును అభిషేకించడానికి వచ్చినప్పుడు God told him, దేవుడు ఆయనతో చెప్పారు, I don't see as man sees. నేను మనుషులు చూసినట్టుగా నేను చూడను అని దేవుడు చెప్పారు. I look at the heart. నేను హృదయాన్ని చూస్తాను. That means I look at what is inside than what is outside. నేను లోపల చూసే దానికంటే బయట చూసే దానికంటే లోపల చూస్తాను. See, what Elijah needed at that moment is to hear what is going on inside rather than the sounds outside. ఏలియా ఆ సందర్భంలో బయట జరిగే ధ్వని కంటే కూడా లోపల జరిగే ధ్వనిని చూడాలనుకున్నాడు. My dear brothers and sisters, సహోదరి సహోదరులారా, many times we are confused and pressurized by sounds outside. మనం చాలా సందర్భాల్లో చాలా బయట జరుగుతున్న ధ్వనిని బట్టి ఒత్తిడికి గురవుతాము, కలత చెందుతా ఉంటాము. And we forget to find out what is happening inside. మనం లోపల జరుగుతున్నది ఏదో చూడడానికి మర్చిపోతాము. Outside there may be negative voices. Outside there may be even positive voices. మన బయట ప్రతికూలమైన ధ్వనులు కావచ్చు, అనుకూలమైన ధ్వనులు కావచ్చు. I have a friend who is also pastor. మరి నాకు ఒక స్నేహితుడు ఉన్నాడు, తను కాపరి, పాస్టర్ గారు. Oh, lot of great things. People are speaking about him and he is speaking about himself. ఆయన చాలా గొప్ప గొప్ప విషయాలు ఆయన గురించి చెప్తా ఉంటారు. ఎంతో మంది ప్రజలు ఆయన చూస్తూ ఉంటారు. All those sounds from outside. ఆ బయట నుంచి వచ్చే ధ్వనులు. But what God spoke to me inside about him is he needs to slow down, otherwise there is a pitfall in front of him. కానీ దేవుడు నాకు లోపల ఏమని చెప్పారంటే ఆయన కొద్దిగా తనని స్లో చేసుకోవాలి, లేకపోతే తనకి ముందు ఒక గొయ్యి ఉందని చెప్పారు. Here outside the sky is clear.
ఇక్కడ చూసినట్టయితే గనక బయట ఆ యొక్క ఆకాశం ఎంతో తేటగా ఉంది. But inside there is abundance of rain. కానీ లోపల ఏముందంటే వర్షం యొక్క ధ్వని ఉంది, సమృద్ధి ఉంది. My brothers and sisters, సహోదరి సహోదరులారా, every time in our life we must take time to put our face in between our knees. That means shut down five senses and see what is inside. మన జీవితంలో చాలా సందర్భాల్లో మనం ఏం చేయాలంటే మన తలని తీసుకెళ్లి మోకాళ్ళ మధ్య పెట్టాలి. దాన్ని బట్టి మన యొక్క 5 జ్ఞానేంద్రియాలు మూత వేయబడి లోపల ఏమి జరుగుతుందో మనకు అర్థమవుతుంది. We don't see Elijah praying over here. ఇక్కడ మనం చూస్తే కనుక ఏలియా ప్రార్థన చేయడం మనం చూడము. Elijah declared the word. ఏలియా వాక్యాన్ని ప్రకటించారు. There is sound of abundance of rain. ఆయన యొక్క వర్షం యొక్క ధ్వని అని ప్రకటించారు. But then there is no rain. కానీ అక్కడ వర్షం లేదు. You know, there is a prophetic word God spoke to me about my son. మరి నా కుమారుని బట్టి నాకు దేవుడు ఒక ప్రవచనాత్మకమైన మాటనిచ్చారు. But I don't see its fulfillment till today. ఈ రోజు కూడా నేను దాని యొక్క చూడలేదు, అది నెరవేరబట్ట నేను చూడలేదు. Of course, there is time before the date that God gave me. మరి చాలా సమయం అయిపోయింది దేవుడు నాకు ఇచ్చినప్పటి నుంచి కూడా. There is some more time. God gave me a deadline when it will happen. అది ఎప్పుడు జరుగుతుందో మరి జరగడానికి ఇంకా సమయం ఉంది. Just few days left. కానీ కొన్ని రోజులు మాత్రమే. But nothing has happened till now. కానీ ఇప్పటి వరకు ఏం జరగలేదు. Has it happened to you? అలా ఎప్పుడైనా జరిగిందా మీకు? God spoke the word. దేవుడు మీతో మాట్లాడారు. But nothing is seen outside. కానీ ఏది కూడా బయట కనపడట్లేదు. Has it happened? అవునా, అలా జరిగిందా ఎప్పుడైనా? What should you do? మనం ఏం చేయాలి అప్పుడు? Put your face in between your knees. మీరు మీ యొక్క తలని తీసుకెళ్లి మోకాళ్ళ మధ్య పెట్టండి. Stop outside sound. బయట యొక్క ధ్వనులన్నిటిని ఆపేయండి. Listen to what the Spirit of the Lord is putting in your heart. దేవుని యొక్క ఆత్మ మీ హృదయంలో ఏమి పెడుతుందో దానిని వినండి. Do you know what is it? కానీ అదేంటో మీకు తెలుసా? Listening to the voice of God. మనము దేవుని యొక్క మాటని వింటున్నాము. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. My brothers and my sisters. సహోదరి సహోదరులారా, In our church, మన సంఘములో right from Akshaya, మరి అక్షయాన్ని తీసుకొని two oldest Dorothy auntie. మరి అందరికంటే పెద్దవారైన డోర్తి ఆంటీని బట్టి Everybody must come forth and tell, this is the voice of God I heard in my heart. ప్రతి ఒక్కరు కూడా ముందుకు వచ్చి చెప్పాలి, ఇది దేవుని యొక్క మరి స్వరాన్ని నేను విన్నాను అని చెప్పాలి. Hallelujah. హల్లెలూయా. God's voice is not an exclusive privilege of just few anointed people. మరి దేవుని యొక్క స్వరం అనేది ఏదో ప్రత్యేకంగా ఆధిక్యతగా ఒక్కళ్ళకి మాత్రమే ఇచ్చింది కాదు. It is for everybody. ఇది ప్రతి ఒక్కరికి కూడా సంబంధించింది. But for you to be able to hear that voice, మీరు ఆ యొక్క స్వరాన్ని వినాలనుకుంటే గనక you need to put your face in between your knees. మీ యొక్క తలని మీ యొక్క మోకాళ్ళ మధ్యన పెట్టాలి. Shut down outside voices. ప్రతి బయటి యొక్క ధ్వనిని మూసివేద్దాము. Why do we say close your eyes while praying? మనం ఎందుకు చెప్తాము ప్రార్థన చేసినప్పుడు కళ్ళు మూసుకోమని? Because you are supposed to see beyond what your eyes can show you. మన కళ్ళు చూసే దానికంటే కూడా ఇంకా ఎక్కువగా చూడాలి కాబట్టి. The voice in your heart is far beyond what your ears can tell you. మన యొక్క హృదయంలో ఉన్న స్వరము ఎంత గొప్పదంటే మన చెవులు కూడా అవి వినలేవు. You remember what 1 Corinthians 2nd chapter 9th verse says? మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం ఏం చెప్తుందో గుర్తుందా మీకు అందరికీ? No eye has seen, no ear has heard, no mind has conceived what God has prepared for those who love Him. దేవుని సిద్ధపరచబడిన వాటిని దేవుని కొరకు ప్రేమించే వారికి ఏ హృదయము కూడా గోచరం కాలేదు, ఏ కన్నులు కూడా చూడలేదని చెప్తుంది. No ear has heard. ఏ చెవు కూడా వినపడలేదంట. Verse 10 says, my sisters, సహోదరి సహోదరులారా, I'm telling you something powerful is about to happen in our midst. మన యొక్క మధ్యలో ఒక శక్తివంతమైనది జరగబోతుంది. Hallelujah. హల్లెలూయా. You must see that. మనం దాన్ని చూడాలి. You must know that. మనం దాన్ని కనుగోవాలి. For that you must become silent
in the presence of God. దాని కొరకు మనమందరం కూడా దేవుని యొక్క సన్నిధిలో మౌనంగా ఉండాలి. Hallelujah. హల్లెలూయా. You know, further in the life of Elijah, తర్వాత ఏలియా జీవితంలో ఏం జరిగిందో తెలుసా? God takes him to the Mount Horeb. మరి అక్కడ హోరేపు పర్వతం దగ్గరికి దేవుడు ఆయన్ని తీసుకొని వెళ్తారు. And then there is a big storm there. అక్కడ ఒక పెద్ద తుఫాను వస్తుంది. But God was not in that. కానీ అక్కడ ఆ దేవుడు అక్కడ లేరు. There is a big earthquake. అక్కడ ఒక పెద్ద భూకంపం వస్తుంది. God was not in that. ఆ దేవుడు అక్కడ లేరు. అప్పుడు Big fire. అక్కడ ఒక గొప్ప అగ్ని వస్తుంది. God was not in that. దేవుడు అక్కడ కూడా లేరు. And there was a still small voice. కానీ అయినప్పటికీ కూడా ఒక చిన్న మెల్లని స్వరం అక్కడ ఉన్నది. And do you know what Elijah did after that? ఆ తర్వాత ఏలియా ఏం చేశారో తెలుసా? He took mantle. తన యొక్క వస్త్రాన్ని తీసుకొని, Sister, आपका चुन्नी एक मिनट ले. పై వస్త్రాన్ని తీసుకొని, You know what he did is ఆయన ఏం చేశారంటే he covered himself. ఆయన ముఖాన్ని కప్పివేసుకున్నారు. You know what does that mean? దాని అర్థం ఏంటో తెలుసా అండి? I don't want to hear anything else. నేను ఇంకేం వినాలనుకోవట్లేదు. I don't want to see anything else. నేను ఇంకేం చూడాలనుకోవట్లేదు. I want to hear and see what God is speaking to me and showing me in my heart. నా హృదయంలో దేవుడు ఏదైతే నాకు చూపించాలనుకుంటున్నారో, ఏదైతే నాతో మాట్లాడాలనుకుంటున్నారో అదే నేను చూస్తాను అన్న ఏలియా యొక్క అర్థము. When you begin to see that and hear that, my brothers and sisters, సహోదరి సహోదరులైన మీరు కనుక అవన్నీ చూడటం మొదలు పెట్టినట్టయితే what happens outside does not bother you at all. బయట జరుగుతున్నది ఏది కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టదు. You know, when David saw Goliath, దావీదు గొలియాతును చూసినప్పుడు, do you think the size of Goliath bothered David? మరి గొలియాతు యొక్క శరీరం ఏమన్నా దావీదును ఇబ్బంది పెట్టిందా? No. లేదు. You know, in Canaan there were giants. అక్కడ కానాన్లో మరి Giants. ఆజానుబాహులు ఉన్నారు. Did it bother Joshua and Caleb? అక్కడ యెహోషువని కాలేబుని ఆమెను ఇబ్బంది పెట్టారు వారు. अरे वो कितना भी बड़े होने दो, अपने को क्या फर्क पड़ता? వాళ్ళు ఎంత ఉన్నప్పటికీ కూడా మాకేం ఇబ్బంది అని But the అనుకుంటున్నారు. other 10 were bothered about their size. ఆ యొక్క మిగతా 10 మంది మాత్రం వారి యొక్క ఆ సైజ్ ని బట్టి ఎంతగానో ఇబ్బంది పడ్డారు. Because they had not put their face in between their knees. దాని అర్థం ఏంటంటే వారు వారి యొక్క మోకాళ్ళ మధ్యన వారి తలను పెట్టలేదు. Hearing everybody what they're saying, seeing what the devil is trying to show, but not looking inside. మరి వాళ్ళు లోపల చూడకుండా సాతాను ఏం చెప్తుందని బయట ప్రజలు ఏం చెప్తున్నారో చూస్తా ఉన్నారు వారు. That's why they were scared. అందుకని వారు భయపడుతూ వచ్చారు. If you look inside, మీరు లోపల చూసినట్టయితే, today if you look inside, మనం లోపల చూసినట్టయితే, my brothers and my sisters, నా సహోదరి సహోదరులారా, you will see something which you have never seen before. You will hear something which you have never heard before, and you will rise up in your faith. ఇంతకంటే ముందు చూడని వాటిని మీరు చూస్తారు, ఇంతకంటే ముందు వినని వాటిని మీరు వింటారు. మీరు మీ యొక్క జీవితంలో మీరు చాలా ఎదుగుతారు. Hallelujah. హల్లెలూయా. You know, when Elijah was putting his face in between his knees, ఆ ఏలియా మరి యొక్క తన తలని మోకాళ్ళ మధ్య పెట్టేటప్పుడు, do you know continuously he was hearing the sound of rain. అప్పుడు ఆయన అదే పనిగా ఆ యొక్క వర్షం యొక్క ధ్వనిని వింటా వచ్చారు. And then he asked his servant, ఆ యొక్క తన యొక్క పనివాడిని అడుగుతారు, go and see any sign is there outside. ఏమన్నా బయట వర్షం యొక్క సూచనలు ఉన్నాయా చూడమని అడుగుతారు. See that servant is not putting his face in between his knees. ఆ యొక్క దాసుడు తన యొక్క తలని మోకాళ్ళ మధ్యన పెట్టలేదు. And he goes and sees and says, no, nothing is happening. ఆ దాసుడు బయటికి వెళ్ళి వస్తాడు, ఏం లేదని మళ్ళీ లోపలికి వస్తా ఉంటాడు. Elijah puts his face again in between his knees. మళ్ళీ ఏలియా ఆయన యొక్క తలని మోకాళ్ళ మధ్యన పెడతారు. 7 times that servant goes, 7 మార్లు ఆ దాసుడు వెళ్తాడు, and tells there is nothing happening. మళ్ళీ చెప్తా ఉంటాడు ఏం జరగట్లేదని చెప్పి. But Elijah is still hearing in his heart the sound of abundance of rain. ఏలియా అప్పటికి కూడా ఆయన హృదయంలో ఆ వర్షం యొక్క ధ్వనిని, సమృద్ధి అనే ధ్వనిని వింటా వస్తూ ఉన్నారు. Hallelujah. హల్లెలూయా. That is what you and me need to keep on hearing. మరి మనం ఏం చేయాలంటే మీరు నేను కూడా ఆ వింటం అనేది మొదలు పెట్టాలి. Hallelujah. హల్లెలూయా. My brothers and sisters, నా సహోదరి సహోదరులారా, do you see El Shaddai Church, this hall,
full, tightly filled with people. మీరు చూస్తున్నారా ఎల్ షదై సంఘము ఈ హాల్లో అందరూ కూడా చాలా ఇరుక్కుగా కూర్చోడము చూస్తున్నారా? If not, begin to sing. మీరు ఇంకా చూడడం మొదలు పెట్టకపోతే Can I ask you a question? నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. Can I? అడగనా? How many of you think that soon you will give 1 lakh rupees as tithes to the church? మీరు ఎంతమంది మీ యొక్క దశమ భాగంగా 1 లక్ష ఇవ్వగలుగుతారు? Not in a year. I'm not talking about a year. ఒక సంవత్సరంలో కాదండి, Every month. ప్రతి నెల కూడా. How many of you can see? మీరు ఎంతమంది ఆ విషయాన్ని చూడగలుగుతా ఉంటారు? దేవుడు అవకాశం ఇస్తేనే దేవుడు అవకాశం ఇస్తే వస్తుందని ఎంతమంది నమ్ముతున్నారు? ఎంతమంది నమ్ముతున్నారు? Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. Outside situation में टेल अरे तुम्हारे को 10 लाख का लोन ही है, तुम 1 लाख किधर से देते tithes? బయట పరిస్థితి ఏమని చెప్తుందంటే నీకు 10 లక్షల అప్పు కూడా రాదు, 1 లక్ష దశభాగం ఎలా ఇస్తావు? ఈ రోజు 10 లక్షల అప్పు ఉంది నీకు, 1 దశభాగం ఎట్లా ఇవ్వగలుగుతావు? 10 లక్షల అప్పు ఉంది, 1 లక్ష దశభాగం ఎలా ఇస్తావని చెప్తుంది బయట ధ్వని. ధర్మారావు బ్రదర్స్ say no. And God gives. Who can stop? ధర్మారావు బ్రదర్ చెప్పారు, దేవుడు అవకాశం ఇస్తే ఎవరు ఆపుతారని చెప్పారు. Hallelujah. హల్లెలూయా. See, when you hear inside, మనము గనక లోపల వింటం మొదలెడితే you will see impossible things. మనము అసాధ్యమైన వాటిని చూస్తూ ఉంటాము. Hallelujah. హల్లెలూయా. I have seen impossible things in my heart, and I have seen impossible things becoming possible in my life. నేను నా హృదయంలో అసాధ్యమైనటువంటి వాటిని చూశాను, అలానే నా జీవితంలో అసాధ్యమైనటువంటి వాటిని సాధ్యమయ్యేటట్టుగా కూడా చూశాను. I have seen impossible healings becoming possible. నేను అసాధ్యమైనటువంటి అనా స్వస్థతలు సాధ్యమైనట్టుగా చూశాను. I నేను have seen salvation of my parents. నేను నా తండ్రి యొక్క రక్షణను నేను చూశాను. I have seen me being out of debts. నేను అప్పుల నుంచి బయటపడటం నన్ను నేను I చూసుకున్నాను. have seen abundance in my life. నేను నా జీవితంలో సమృద్ధిని చూశాను. All that I saw in my heart, I am seeing happening in my life. నేను నా హృదయంలో ఏదైతే చూశానో అవన్నీ కూడా నా జీవితంలో జరగటం కూడా చూస్తున్నాను. Hallelujah. హల్లెలూయా. That servant went and saw first time, second time, third time, every time. No, 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 no. ఆ దాసుడు బయటికి వెళ్తున్నాడు, మొదటిసారి, రెండోసారి, మూడోసారి వెళ్ళి వస్తున్నాడు. లేదు, వర్షం లేదు, వర్షం లేదని చెప్తున్నాడు. 7 times. 7 సార్లు. My brothers and sisters, నా సహోదరి సహోదరులారా, if you are hearing the sound in your heart, don't stop looking outside. మీరు కనుక మీ హృదయంలో స్వరం వింటం మొదలెట్టారంటే బయట చూడటం ఆపివేయండి. Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. I saw in my heart once a car debt free coming and standing in front of my house. నేను నాకు ఒక కారు అప్పు లేకుండా నా ఇంటి ముందు వచ్చాడో నేను చూశాను. I had no money. నా దగ్గర డబ్బులు లేవు. In 2003, 2003 సంవత్సరంలో a beautiful red Indica car literally came and stood in front of my house as a gift. మరి ఒక బహుమతిగా ఒక అందమైన రెడ్ ఇండికా కారు నా ఇంటి ముందుకు వచ్చి నుంచోడం నేను చూశాను. Hallelujah. హల్లెలూయా. Do not underestimate God. దేవుణ్ణి తక్కువగా చూడొద్దు. You know, Sudha sister told, do not limit God. సుధాసవాలు చెప్పినట్టుగా దేవుణ్ణి పరిధి పెట్టొద్దు, ఆయన యొక్క పరిమితిని తగ్గించొద్దు. What God has promised, He is able to perform it. ఏదైతే దేవుడు వాగ్దానం చేశాడో దాన్ని చేయడానికి ఆయన సమర్థుడు. What God has promised you, He is able to perform it. ఏదైతే దేవుడు వాగ్దానం చేశాడో ఆయన దానిని చేయటానికి సమర్థుడు. Bible tells God speaks of things which are not as though they are. మరి దేవుని యొక్క వాక్యం చెప్తుంది
God speaks of things which are not as though they are. మరి దేవుడు ఎలాంటి మాటలు మాట్లాడతాడంటే ఏదైతే లేనిదో ఆయన దానిని పలుకుతారు. Hallelujah. హల్లెలూయా. Bible tells, let the weak say, బైబిల్ గ్రంథం చెప్తుంది, బలహీనులు చెప్పండి మేము బలము కలిగిన వారమని. Hallelujah. హల్లెలూయా. What the poor should say, పేదవారు ఏమని చెప్పాలి? hallelujah. హల్లెలూయా, మేము ధనికులమని. Your pocket, your bank balance, your wallet, your house tells you're poor. మరి మన పాకెట్, మన జేబు గాని, మన బ్యాంక్ బ్యాలెన్స్, మన ఇల్లు గాని చెప్తుంది మనం పేదవారమని. But inside, కానీ లోపల ఏం చెప్తుంది? I'm rich. మనం ధనవంతులము. Can you say I'm rich? మీరందరూ చెప్తారా మేము ధనవంతులము? మనము ధనవంతులము. మేము ధనవంతులము. Pocket or not? నా జేబులో ఉన్నప్పటికీ లేకపోయినప్పటికీ కూడా నేను ధనవంతుడును. Hallelujah. హల్లెలూయా. You know, if you keep hearing the sounds, if you keep seeing the scenes, what the devil is telling you, you will get depressed. మీరు ఎప్పుడైతే సాతాను చెప్తున్న బయట విషయాన్ని వింటం చూడటం మొదలెడతారు, మీరు ఒత్తిడికి గురవుతారు, కృంగిపోతారు. When you hear inside, మనం లోపల కనుక విన్నట్టయితే you will say, I hear the sound of abundance of rain. నేను సమృద్ధి కలిగిన వాన గురించి వింటున్నాను అని అంటారు మీరు. Hallelujah. హల్లెలూయా. So that servant goes 7 times. ఆ దాసుడు 7 సార్లు బయటికి వెళ్ళి వస్తాడు. And he says, there is a cloud as small as a man's hand. మరి ఒక మనిషి చెయ్యి ఉన్నంతగా ఒక మేఘం బయట ఉందని ఆయన చెప్తాడు. He is hearing abundance of rain. ఆయన ఆ యొక్క సమృద్ధి అయిన వాన వర్షం గురించి వింటా ఉన్నారు. But he is seeing cloud as small as the palm of a man's hand. కానీ ఆయన ఒక మనిషి చెయ్యున్నంత మేఘంని చూస్తున్నాడు. Hallelujah. హల్లెలూయా. But you know what Elijah does? కానీ ఏలి ఏం చేస్తాడో చూస్తే He gets up. ఆయన లేస్తారు. He gets up from his position that is in between the knees. ఆయన యొక్క ఆ మోకాళ్ళ మధ్య తల ఉంచడం నుంచి లేచి he gets up. ఆయన లేస్తారు. And he knows now that what was inside has begun manifesting outside. ఏదైతే ఆయన విన్నారో లోపల అది బయట జరగటం ఆయన చూస్తున్నారు అని ఆయనకు అర్థమవుతుంది. Hallelujah. హల్లెలూయా. Whether you understand the importance of the testimony of Sister Lakshmi or Sister Sunita, I don't know. కానీ మీరు సహోదరి సునీత సహోదరి గాని లక్ష్మి సహోదరి గాని సాక్ష్యం మీకు అర్థమైందో లేదో నాకు తెలియదు కానీ, but I see a cloud rising as small as the palm of a man's hand. కానీ నేను మాత్రం ఒక మనిషి చెయ్యంత మేఘము బయట నేను చూస్తున్నాను. And you know, when Elijah tells that he says, go tell Ahab, prepare your chariot before the rain stops you. అప్పుడు ఏలియా నీవు ఆహాబు దగ్గరకు పోయి నువ్వు వెళ్లకుండా వర్షం నిన్ను ఆపకున్నట్లు నీ రథమును సిద్ధపరచుకోమని పొమ్మని చెప్పని వారిని పంపెను. And you know what Bible tells? అక్కడ బైబిల్ ఏం చెప్తుందంటే, It happened in meantime, the sky became black with clouds and winds and heavy rain. అక్కడ చూసినట్టయితే ఆకాశం మేఘములతో గాలివానతో నల్లగా చీకటిగా అయిపోయినట్టుగా మనం చూస్తున్నాము. Hallelujah. హల్లెలూయా. It began from sound inside and it manifested in sound outside. అది లోపల ఒక విస్తారమైన ధ్వనిగా మొదలయ్యి అది బయట ఒక పెద్ద వర్షంగా మారిందండి. Oh my brothers and my sisters, నా సహోదరి సహోదరులారా, today ఈ రోజు we are going to hear something inside. మనము మన హృదయంలో ఏదో వింటున్నాము. Are you ready for that? దానికి మీరు సిద్ధంగా ఉన్నారా? Yes. అవునా? Yes. అవునా? Okay. Whether you can put your face in between your knees or not, I don't know. మరి మీరు మీ మోకాళ్ళ మధ్య మీ తల పెడతారా లేదా నాకైతే తెలీదు. పెట్టగలుగుతారా లేదా నాకు తెలీదు. But I'll tell you an easy method. నేను ఒక చాలా తేలికైన సులువైన పద్ధతి చెప్తాను. Okay. Put one hand on one ear. ఒక చెవి మీద మీ చెయ్యి పెట్టుకోండి. Put one hand on the other ear. రెండవ చెవి మీద ఇంకొక చెయ్యి పెట్టుకోండి. Close your eyes కళ్ళు మూసుకోండి. and look to God. దేవుని వైపు చూడండి.
దేవుని వైపు చూడండి. Holy Spirit God, పరిశుద్ధాత్మ దేవుడా, thank you for speaking to us. మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు. Thank you for showing us. మీరు మాకు చూపించినందుకు వందనాలు. I pray that every one of my brothers and sisters be strengthened by what you are speaking to them and what you are showing them. నా సహోదరి సహోదరులందరి నిమిత్తము నేను ప్రార్థన చేయించినాను. వారందరూ కూడా వారు దేని గురించి అయితే మాట్లాడారో, ఏమి మాట్లాడారో దాన్ని బట్టి వారు బలపడాలని ప్రార్థన చేయించినాను. Lord, that we may develop this habit of shutting ourselves up just to hear from you. దేవా, మేము ఈ యొక్క అలవాటుని మేము తీసుకొని నీ నుంచి మేము వినటానికి బయటదంతా మూసివేయడానికి సహాయం చేయండి. In Jesus' name. యేసు నామములో ఆమేన్. Did you see anything? మీరేమన్నా చూసారా? Or did you hear anything? ఏదైనా విన్నారా? I want to know. If you have, then I want you to lift up your hand. నేను ఏదైతే దేవుడు మీతో మాట్లాడారా చూసారా దాన్ని బట్టి మీ చెయ్యి ఎత్తవలసిందిగా కోరుకుంటున్నాను. I saw in my heart fire rising. నేను నా హృదయంలో ఆ అగ్నిని చూశాను, అగ్ని బయటికి రావడం చూశాను. We as El Shaddai are going to be full of God's divine fire. మనందరం కూడా ఒక ఎల్ షడై సంఘంగా దైవికమైన అగ్నిగా మనం ఎదుగుతున్నాము. No lukewarm, no cold person. మనలో ఎవరు కూడా చల్లగా గాని నులివెచ్చగా గాని ఉండట్లేదు. Hallelujah, on fire. ప్రతిదీ అగ్ని. What did you see? నేను ఒక Hallelujah. తాడు అందరినీ కూడా కట్టడం నేను చూస్తున్నాను. సోదరు చెప్తుంది. What did you see? ఐ హర్డ్. What? యేసయ్య నామం మహిమపరచబడుతుంది. ఒక కట్టడం గాను ప్రాకారం గాను ఉండబోతున్నావు. మానసికంగా నేను నిన్ను బలపరుస్తున్నాను. నీ దిగులు నేను తీసివేస్తున్నాను. Hallelujah. 4 words. Hallelujah. Continuously God is speaking to me.
ఒక మనిషి ఒక టవల్ నెత్తి మీద వేసుకొని వచ్చి వెళ్ళిపోయాడంట ఒక మనిషి. హల్లెలూయా. Hallelujah. God's presence over here. దేవుని యొక్క సన్నిధి ఇక్కడ ఉన్నది. Hallelujah. ఒక గొప్ప దేవుడు మన ముందు, నా ముందు నుంచోవడం నేను చూశాను. పీస్ బ్రదర్ ఇన్ మై హార్ట్. Hallelujah. ఎంతో ప్రశాంతత నేను చూశాను. Breaking bondages. Hallelujah. And my every hair on my body is standing. My brothers and sisters, we are in the mighty presence of God. నా సహోదరి సహోదరులారా, మనందరం కూడా దేవుని యొక్క బలమైన సన్నిధిలో ఉన్నాము. Hallelujah. Maybe Hallelujah. God has shown you something or spoken to you something about the church or maybe about your personal life. మీ యొక్క వ్యక్తిగత జీవితం గురించి కానీ సంఘం గురించి కానీ దేవుడు మాట్లాడి ఉండొచ్చు, లేకపోతే చూపించి ఉండొచ్చు. Whatever it is, ఏదైనప్పటికీ కూడా hearing that voice is what matters. దేవుని యొక్క స్వరం వినడం అనేది ముఖ్యమైన విషయము. Not just now, my brothers and sisters. ఇప్పుడే కాదండి సహోదరి సహోదరులారా, Keep on doing this in your life. You will hear a voice. You will see something which your eyes cannot show you. మీరు ఈ విషయాన్ని మీ జీవితంలో చేస్తా ఉండండి. మీ కళ్ళు చూడని మీరు చూస్తా ఉంటారు. I am waiting for a day when everybody one after the other will line up and say, I have a word from God. This is what I saw. This is what God spoke to me. నేను ఈ విషయం కొరకు వెయిట్ చేస్తున్నాను. ప్రతి ఒక్కళ్ళు కూడా లైన్ లో నుంచొని నాకు ఒక వాక్యం ఉంది, నేను దేవుడి మాటను చెప్తాను అని అందరూ నుంచోడం, నేను దాని కొరకు నేను వేచి చూస్తున్నాను. And the brother will stop saying 3 minutes, 4 minutes. He will start saying 20 seconds, 30 seconds. అప్పుడు ఫిలిప్ సహోదరుడు అంటాడు 2-3 నిమిషాలు కాదు కానీ 20 సెకండ్లు 30 సెకండ్లు అంట మొదలు పెడతారు. Hallelujah. హల్లెలూయా. You hearing from God is needed. మరి మనము దేవుడి నుంచి వినడం అనేది అవసరమైనది. Hallelujah. హల్లెలూయా. You know, when God was speaking to me about starting a new ministry, Refreshing International. మరి దేవుడు నాతో ఆ యొక్క నా కొత్త పరిచర్య రిఫ్రెషింగ్ ఇంటర్నేషనల్ మినిస్ట్రీ మొదలు పెట్టే సమయంలో One completely insignificant girl from the church came and said, Anna, I don't know whether to tell you or not, but this is what I'm telling you, exact words that God had spoken to me. మరి ఎవరు ఒక గుర్తు తెలియని ఒక అమ్మాయి వచ్చి నాకు ఒక విషయం చెప్పింది. అన్న, ఇదిగో ఈ విషయాలే దేవుడు నాకు చెప్పారని నేనేదైతే ఆలోచిస్తున్నానో అదే చెప్పింది. Hallelujah. హల్లెలూయా. You know then what will happen? ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసండి? You don't need to look for a prophet anywhere. అప్పుడు మనం ఒక ప్రవక్త కొరకు చూడాల్సిన అవసరం లేదు. Everyone will bring a prophecy. అప్పుడు ప్రతి ఒక్కరు కూడా ప్రవచనాన్ని తీసుకొని వస్తారు. Father, I pray that everyone in the church may bring a prophecy from you. ప్రభువా తండ్రి, నేను ప్రార్థన చేస్తున్నాను, ప్రతి ఒక్కరు కూడా సంఘములో నీ దగ్గర నుంచి ప్రవచనాలను తీసుకొని వస్తారు. Everyone may bring a word of knowledge and word of wisdom from you. ప్రభువా ప్రతి ఒక్కరు కూడా బుద్ధి వాక్యాన్ని, జ్ఞాన వాక్యాన్ని నీ దగ్గర నుంచి తీసుకొని వస్తారు. Everyone may be able to bring a message from you. మరి ప్రతి ఒక్కరు కూడా నీ దగ్గర నుంచి ఒక వర్తమానాన్ని తీసుకొని వస్తారు. In Jesus' name. యేసు నామములో. Loudly please. ఆమేన్. గట్టిగా చెప్తాము. ఆమేన్. Do you think you can? మీరు అనుకుంటున్నారా మీరు చేయగలుగుతారని విషయాన్ని? Say I can. మీరు చెప్పండి, అవును నేను చేయగలుగుతాను, నేను చేస్తాను, నేను చేయగలుగుతాను, నేను చేయగలుగుతాను. I can bring a word from God. నేను దేవుని యొక్క వాక్యాన్ని తీసుకొని వస్తాను, దేవుని యొక్క వాక్యాన్ని తీసుకొని It's వస్తాను. not about how talented you are. It's not about how much you know the word of God. It is about hearing God's voice inside of you, bringing it for the church. మరి నీకు ఎన్ని తలాంతులు ఉన్నాయని కాదు, ఎంత నీకు నాలెడ్జ్ ఉన్నదని కాదు, కానీ అది దేవుని యొక్క వాక్యాన్ని విని దానిని సంఘము కొరకు తీసుకొని రావటము. Hallelujah. హల్లెలూయా. Fear be gone from people in Jesus' name. ప్రతి ఒక్క భయము ప్రజల్లో నుంచి యేసు నామములో వెళ్ళిపోను గాక. అందరూ కూడా లేచి నుంచున్నాము. అందరూ కూడా లేచి నుంచున్నాము. Pray in tongues. Go ahead
everybody please pray in tongues. ప్రతి ఒక్కరు ఎవరైతే భాషలో మాట్లాడుతున్నారో వారందరూ కూడా భాషలో మాట్లాడండి. అందరూ కూడా ప్రార్థన చేయండి. భాషల్లో మాట్లాడగలిగే వారు భాషల్లో మాట్లాడండి. ప్రార్థించుకున్నామండి. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, దయగల యేసయ్య, మరొకసారి తండ్రి ఆదివారం ముందు తండ్రి నీ పరిశుద్ధ దినం తండ్రి సంఘంగా మమ్మల్ని ఇక్కడ నడిపించిన దేవా నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ప్రభా, మరి నీ వాక్యం ద్వారా తండ్రి ఇక్కడ ప్రతి ఒక్కరితో మాట్లాడిన నమ్మచ్చు నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. అవును తండ్రి, విన్న వాక్యములు తండ్రి ఇక్కడ మేము విడిచి వెళ్లకుండా ప్రభా తండ్రి దినదినము తండ్రి అందులో అభివృద్ధి పొందుచు ప్రభా ఫలించు వృక్షం వలె ఉండుటకు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. అవును తండ్రి, నీవు ఇక్కడ విడుదల చేసిన ప్రతి వాగ్దానములు తండ్రి మేము తండ్రి మా జీవితకాలం అంతయు తండ్రి దాన్ని విడువక తండ్రి నీ యొక్క దీవెనల వెంట దీవెనలు పొందుకున్నటకు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. నీ కృపను తండ్రి మేము చూచుటకు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రభా, సంఘములోనే కాదు తండ్రి ఎక్కడికి వెళ్ళినను ప్రభా, మా పని స్థలంలోనైనా ప్రభా, మా గృహంలోనైనా తండ్రి నీ సమృద్ధిని మేము చూచుటకు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. తండ్రి, మరి నీ బిడ్డలముగా తండ్రి ఆను ప్రభా నీ వెలిగించే బిడ్డలముగా మేము ఉండటకు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. తండ్రి మాతో మాట్లాడిన దేవా నీకు వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. తండ్రి, మా హృదయాలను తట్టిన దేవా నీకు వందనాలు చెల్లిస్తున్నాము ప్రభా. తండ్రి, ఇప్పటి నుంచి తండ్రి ఈ క్షణం నుంచి తండ్రి మా గృహములో తండ్రి మేము వెళ్ళు ప్రతి చోటులో తండ్రి మరి మేము ఒక కొత్త నూతన జీవితంలో చూచటకు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. తండ్రి, మా చుట్టుపక్కల ఉన్న ప్రతి ఒక్కరి గురించి ప్రార్థిస్తున్నాం తండ్రి. వారు అన్యులు ప్రభా, నిన్ను చూడలేరు ప్రభా, కానీ తండ్రి మేము తండ్రి ఇప్పటి నుంచి ప్రభా నిన్ను చూపించే వారముగా నీ యొక్క రిఫ్లెక్షన్ గా మేము జీవించటకు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. తండ్రి, ప్రతి ఒక్కరు తండ్రి మా ద్వారా నీ ప్రేమను నిన్ను చూచటకు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రభా, మరి ఇక్కడ తండ్రి సమయంలో ఇచ్చిన ప్రతి హస్తమును తండ్రి సంతోషముగా తండ్రి ఇచ్చిన ప్రతి హస్తమును ఆశీర్వదించండి ప్రభా. తండ్రి, వారు తండ్రి వారి అర్హతకు మించి నీకు అర్పించుకొని ఉంటుండగా ప్రభా ఇచ్చిన ప్రతి హస్తమును దీవించండి తండ్రి. వారు తండ్రి మరి ఇచ్చిన దానికన్నా తండ్రి మరి అధిక దీవెనలు పొందుకొని తండ్రి అది తండ్రి మరి ఫైనాన్షియల్ గానే కాదు ప్రభా ఆత్మీయంగా తండ్రి వారు దినదినము తండ్రి రెండింతలుగా తండ్రి దినదినము తండ్రి నూతనముగా వారి జీవితాలను చూచుకున్నట్టు సహాయం దయచేయమని ప్రభా మరొకసారి ప్రభా మేమందరం తిరిగి వెలుచుండగా మాతో మీరు తోడుగా ఉండి నడిపించమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. Lord, we also thank you, Lord, for Rajni, who has gifted this mic sets to us. ప్రభా, మరి మేము ఈ యొక్క సహోదరి రజనీ కోసం కూడా ప్రార్థన చేయించినాము. ఎవరైతే నాయన ఈ యొక్క మైక్స్ ని మరి మాకు బహుమతిగా ఇచ్చారో Lord, we pray that this seed may bring a big harvest in her life. మరి మేము నమ్ముతున్న ప్రభా మేము ప్రార్థిస్తున్నాము ఈ యొక్క విత్తనం ప్రభా తన జీవితంలో ఎంతో పట్టనిచ్చినట్లుగా నా తండ్రి. Lord, bless her spiritually, mentally, physically, financially, in every way. ప్రభా, తనని మీరు అయా మానసికంగా భావోద్రేకాలతో అలానే ప్రభా ఆర్థికంగా అయా ఆరోగ్యపరంగా ఆశీర్వదించమని అడుగుతున్నాం తండ్రి. Lord, we pray that in your will restore her back to the church. అయా ప్రభా, మరి నీ చిత్త ప్రకారము తనని మరొకసారి సంఘములో సమకూర్చమని అడుగుతున్నాము. In Jesus' name. యేసు నామములో Amen. ఆమేన్. Now may the grace of our Lord Jesus Christ, love of God our Father, fellowship and communion of the Holy Spirit be with us and with all the saints all over the world
now and forever. ఇప్పుడు మరి తండ్రి యేసుక్రీస్తు వారి యొక్క కృప, తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సన్నిధి సావాసము ఇప్పుడును ఎల్లప్పుడును లోకములో ఉన్న పరిశుద్ధులందరికీ కూడా తోడుగా ఉండును గాక. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా.